ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तुभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। मङ्गलं गुरुदेवाय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम्। यस्य प्रसादादहमेव सर्वं मय्येव सर्वं परिकल्पितं च इत्थं विजानामि सदात्मरूपं तस्याङ्घ्रिपद्मं प्रणतोऽस्मि नित्यम्। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 4వ అధ్యాయము జ్ఞానయోగము. శ్రీకృష్ణ పరమాత్మ సత్యమును తెలుసుకోక అసత్యముతో కూడినటువంటి జీవితం, మెరిసిపోయేటటువంటి అంటే వెండిలాగా మెరిసిపోయేటటువంటి ముత్యపు చిప్పలాగా సంసారం అంతా కూడా సత్యమే అనిపిస్తుంది. కానీ సంసారం అనేది సత్యము కాదు అనే సత్యం నువ్వు బోధపడేంత వరకు కూడా ప్రతి ఒక్కరూ ఏం చేయాలి? ఈ దేహానికి సంబంధించి సుఖ దుఃఖములను అనుభవించటంలో జీవితాన్ని ఖర్చు చేయాలి. అంటే నీవెవరు అనే సత్యం తెలియనంత వరకు మనమందరం ఏం చేస్తున్నాం? భ్రాంతిలో ఉన్నాం. ఎలాంటి భ్రాంతి అంటే సుఖము దుఃఖము అనేటటువంటి భ్రాంతి మనందరినీ కూడా ఏం చేస్తుందంటే ప్రతి క్షణము ఈ జీవితము పోరాటం లాగా మారిందండి. ఈ పోరాటంలో ఎప్పుడు మనం బయటపడగలము అంటే నీవెవరో తెలుసుకున్నప్పుడు ఈ పోరాటానికి కావలసినటువంటి విషయాలన్నీ అణిగిపోతాయి అంటున్నారు. అంటే మరి కదలకుండా ఉన్నటువంటి నీటిలో ఒక రాయి విసిరినప్పుడు ఆ నీరు అనేక తరంగములుగా మరి ఎలా అయితే విస్తరిస్తుందో, ఈ సత్య ఆత్మను తెలుసుకోకుండా ఈ ఆత్మ పైన ఏం చేస్తున్నామంటే ఈ దేహమే నేను అనేటటువంటి భావనను మనం కల్పించుకోవడం వల్ల మనం అందరం ఏం చేస్తున్నాం? సంసారమునందు ఇబ్బందులు పడుతూ ఉన్నామండి. అంటే ఈ సంసారము మాయా సంసారము. స్వప్నంలో ఉన్నప్పుడు ఎలా మనం సుఖాలు అనుభవించడం, దుఃఖాలు అనుభవించడం, అక్కడ వస్తువులు విషయాలు ఏమీ లేకపోయినా అక్కడ మనకి ఏదైనా ఒక పెద్ద కష్టం. ఒక ఆయన బయట వాళ్ళ పిల్లవాడు మరణించాడట. అంటే ఈ దేహానికి సంబంధించి వాళ్ళ పిల్లవాడు చనిపోయాడు. మరి స్వప్నంలో కూడా అతనికి ఒక 10 మంది పిల్లలు చనిపోయినట్టుగా కలొచ్చిందట. ఇప్పుడు ఆ వ్యక్తి స్వప్నంలో తన పిల్లలు 10 మంది పిల్లలు చనిపోయారని ఏడవాలా? ఈ శరీరానికి సంబంధించిన పిల్లవాడు చనిపోయారని ఏడవాలా? అంటే మనమేమంటాం? ఇది స్వప్నం కదా, స్వప్నంలో జరిగిన విషయాలన్నీ కూడా కల్పించబడినవి, వాటి కోసం ఏడవడంలో ఏముంది? ఆ కలగంటున్నప్పుడు మాత్రమే అది మనకు సత్యంగా ఉంటుంది. కానీ స్వప్నంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత అదంతా కూడా మాయయే కదా అంటారు. మరి ఈ శరీరానికి సంబంధించినటువంటి విషయాల గురించి ఏడవాలి అని మనం అంటామన్నమాట. అంటే స్వప్నానికి జాగ్రత్తకు ఉన్న పోలికను చూస్తే మనం ఏమంటున్నాం? స్వప్నమేమో మాయా, ఈ జగత్తులో జరిగే ఈ శరీరాలకు సంబంధించి ఉన్నటువంటి విషయాలు మాత్రం సత్యం అంటున్నాం. మరి ఈ శరీరం కొద్ది రోజుల తర్వాత పడిపోతుంది కదండి. ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నంతసేపు ఇక్కడ లోకంలో ఉన్న విషయాలన్నీ సత్యంగానే కనపడ్డాయి. ఇప్పుడు వాళ్ళు దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇప్పుడు మనకు వాళ్ళు ఎలా కనపడుతున్నారు అంటే ఒకప్పుడు వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు మేము కలిసి ఉండేవాళ్ళం అంటున్నాం. అంటే ఇది స్వప్నము కంటే ఏమైనా భిన్నంగా ఉందా అని ఆలోచించమంటున్నారు భగవంతుడు. మనందరికీ కూడా సత్యం తెలియజేసే ప్రయత్నం. సత్యం అంటే ఏంటి?
మీరు కలగంటున్నంతసేపు కొంత సమయంలో మీరు సుఖమో దుఃఖమో అనుభవించారు. ఇప్పుడు నాకు కష్టం ఉందండి. నాకేదైనా కుటుంబంలో అనారోగ్యానికి సంబంధించిన కష్టాలున్నాయి. ఇప్పుడు ఈ కష్టంతో నేను ఈ క్షణంలో బాధపడతాను. ఇప్పుడు ఒక గంట తర్వాత నా ఇంట్లో ఉన్న కష్టానికి పరిష్కారం దొరికింది. ఇప్పుడు దొరికిన తర్వాత నేను గంట తర్వాత ఏమంటున్నాను? గంట క్రితం వరకు కూడా నేనెంతో బాధపడ్డాను అంటున్నావు. మరి ఆ బాధ ఎలా ఉంటుందో ఒకసారి మళ్ళీ వెనక్కి తీసుకురాగలుగుతావా? స్వప్నంలో జరిగిన విషయాన్ని ఎలాగైతే తీసుకురాలేమో, ఈ దేహ సంబంధమైన విషయాలలో నువ్వు అనుభవించిన సుఖము, దుఃఖాన్ని కూడా వెనక్కి తీసుకురాలేవు. అంటే ఇప్పుడు మనల్ని అందరినీ ఏం చేయమంటున్నాడు పరమాత్మ? మరి ఏమీ లేదు కదా అని చెప్పేసి మనం ఈ దేహానికి సంబంధించి ఈ దేహ పోషణ చేయకుంటే కుదురుతుందా? దీనికి ఆహారం పెట్టాలి. తర్వాత దీనికి సంబంధించి ఉన్నటువంటి భార్య బిడ్డల మీద మనం ఏం చేయాలి? బాధ్యతతో పనులను నిర్వర్తించాలి. ఇవన్నీ చేయకుంటే కుదురుతుందా? కుదరదు. మరి కుదరకపోయినప్పుడు భగవంతుడు మనల్ని ఏం చేయమంటున్నాడు అంటే, మీరందరూ కూడా ఏది సత్యమో ముందు తెలుసుకోండి. ఇప్పుడు మనము కలలో ఉన్న విషయాలను చూసినప్పుడు ఏమంటున్నాం? అదంతా కూడా మాయా. మనం నిద్రలో జరిగినటువంటి ఒక విషయం, ఓ సంఘటన అంతే. ఇప్పుడు జాగ్రత్తలో మేల్కొన్నప్పుడు జరిగిన విషయాలలో మనం ఏం చేయాలి? దుఃఖపడటం కానివ్వండి, సంతోషపడటం కానీ చేయాలి. ఇప్పుడు ఈ జాగ్రత్తావస్థ కంటే మించి ఉన్నటువంటి ఆవల స్థితి అంటే ఈ విషయాలన్నింటినీ సృష్టించినటువంటి సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలి ఫస్ట్. ఈ స్వప్నాన్ని, తర్వాత ఈ జాగ్రత్తావస్థలు అంటే స్థూల శరీరంతో అనుభవించిన విషయాలు, సూక్ష్మ శరీరంతో అనుభవించేదేంటి? స్వప్నంలో. ఈ రెండు విషయాలను సృష్టించిన సృష్టికర్తని తెలుసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది? మనకి విషయము, సత్యము అవగతం అవుతుంది. ఇప్పుడు ఒక సినిమా చూసామండి. ఆ సినిమాలో హీరోని విలన్ ఏం చేశాడు? చాలా కష్టపెట్టాడు. ఇప్పుడు కష్టపెట్టినప్పుడు మనకి విలన్ మీద చాలా కోపం వస్తుంది. ఒకరోజు విలన్ మనకు కనిపించారు. అక్కడక్కడ సీరియల్స్ చూసి కూడా ఆ క్యారెక్టర్లలో అత్త క్యారెక్టర్ గా ఉండి కోడల్ని ఇబ్బంది పెడితే బయట ఎక్కడైనా వాళ్ళు కనిపించారనుకోండి, కొంతమంది స్త్రీలు ఆవేశపడి, అమ్మా కోడళ్ళంత కష్టపెట్టడానికి నీకు కొంచెమైనా నువ్వు ఆడదానివి కాదా అని చెప్పేసి కొంతమందిని ఆ సీరియళ్లలో ఉన్న క్యారెక్టర్ల చేత వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇన్వాల్వ్ అయిపోయి తాదాత్మ్యత చెంది బయట కాడపడినప్పుడు వాళ్ళని దూషణ చేస్తారట. చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఎందుకు? అది సత్యం అనుకున్నారు. అప్పుడు ఆమె ఏమంటుంది? అమ్మా నేనేమీ చేయలేదమ్మా, అది నా క్యారెక్టరు. నాకు అక్కడ ఇచ్చినటువంటి పాత్ర అత్త క్యారెక్టరు. అక్కడ నేను అలాగే ఉండాలి. దీన్ని సృష్టించినటువంటి డైరెక్టర్ గారిని వెళ్ళి అడుగమ్మా, నేనెందుకు కోడల్ని కష్టపెట్టాలి అనేది డైరెక్టర్ గారు కథ రాస్తే ఆయన నన్ను ఎలా నటించమంటే నేను అలా నటిస్తున్నాను, అంతేకాని నాదేం లేదు తల్లి అని చెప్పేసి ఆ అత్తగారి సమాధానం చెప్పారనుకోండి. ఇప్పుడు మనం ఎవరిని అడగాలి? ఇప్పుడు డైరెక్టర్ గారిని అడగాలి. డైరెక్టర్ గారు ఎందుకండి కోడల మీద అంతగా దయ లేకుండా అత్తగారు ఇబ్బంది పెట్టేలాంటి క్యారెక్టర్లు ఎందుకు రాస్తారు? మేము అలాంటి విషయాలు చూస్తున్నప్పుడు చాలా బెంగపడుతున్నాం, ఆ కోపం కూడా వస్తుంది అని చెప్పేసి మనం డైరెక్టర్ గారిని అడగాలి. మనకు అర్థమవుతుంది కదా విషయం. అంటే ఇక్కడ అత్త కష్టపెట్టడం, కోడలు మరి చాలా దుఃఖాలు పొందడం, ఇది అన్నింటికీ మూలం ఎవరు? డైరెక్టర్ గారు. అదే విధంగా ఇక్కడ మీ నిజ జీవితంలో కూడా మీరు స్వప్నం నందు, మనం నిద్రపోతున్నప్పుడు స్వప్నం నందు కన్నటువంటి కలలలో ఉన్నటువంటి సుఖాలకి దుఃఖాలకి, తర్వాత స్థూల శరీరంతో ఈ శరీరంతో అనుభవించేటటువంటి సుఖాలకి దుఃఖాలకు అన్నింటికీ కారణమైనటువంటి మరి మూలాన్ని మనం తెలుసుకోవాలి. అంటే ఎవరున్నారు? లోపట ఉండి ఒక ఆయన నడిపిస్తున్నాడు. ఆయన్ని ఏమంటారు అంటే ఏష సర్వజ్ఞ, ఏష సర్వేశ్వర, ఏషోంతర్యామి, ఏష యోని సర్వస్య. ఇంకా ఏమంటున్నారు అంటే ప్రభవప్యయౌహి భూతానాం అంటున్నారు. ఇక్కడ చూడండి, అంటే లోపటున్న మన ఆత్మకు ఎన్ని పేర్లున్నాయో చూడండి. ఆయన ఏం చేస్తున్నాడు? ఏష సర్వజ్ఞ అంటే సమస్త ప్రాణులను సృష్టిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే లోపటున్నటువంటి ఆత్మయే సర్వజ్ఞ అనే క్యారెక్టర్ లో ఉండి ప్రాణుల్ని సృష్టి చేస్తూ ఉన్నారు.
మరి ఇప్పుడు ఈ ప్రాణులన్నింటినీ కూడా పోషిస్తూ ఈ ప్రాణులన్నింటికి అధిపతిగా ఉంది ఎవరు? ఏష సర్వేశ్వర అంటే ఈశ అంటే అంతటా వ్యాపించి ఉన్నారు. అంటే లోకంలో ఉన్నటువంటి సమస్త ప్రాణులకు అధిపతి ఎవరు? ఇక్కడ వేరువేరుగా ఉన్నారా? ఇక్కడ తల్లి వేరు, తండ్రి వేరు, పిల్లలు వేరు. కానీ ఈ తల్లిలో, తండ్రిలో, పిల్లలలో, చీమలలో 84 లక్షల రకాల ఉపాధులలో ఉన్నది ఎవరండి? ఒక్క సర్వజ్ఞుడైనటువంటి ఒకే ఒక్క ఆత్మ. ఆ ఆత్మయే ఏం చేస్తుంది? అన్నింటినీ సృష్టి చేస్తుంది. అన్నింటికీ అదే అధిపతిగా ఉంది. ఏష అంతర్యామి అంటే అన్నింటి యందు కూడా ఏమవుతుంది? తానే అంతర్యామిగా కూర్చుంది. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారనమాట. ఏమంటారంటే, అసలు అధ్యాత్మం అంటే ఏంటి అని చెప్పి అర్జునుడు అడుగుతారు. అందరూ కూడా ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోండి అంటే ఏమంటారంటే, నేను వృద్ధాప్యం ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అంటే బాధ్యతలు తీరిన తర్వాత నేను ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకుంటానండి, ఇప్పుడు కుదరదండి, భార్య బిడ్డలతో చాలా పనులు ఉన్నాయి, మేము ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోలేము అని చెప్పేసి చాలా మంది మాట్లాడతారు. అందుకే అర్జునుడు అడిగారనమాట, అసలు అధ్యాత్మం అంటే ఏంటి కృష్ణ చెప్పు అనంటే, స్వభావో అధ్యాత్మముచ్యతే అని 8వ అధ్యాయంలో 3వ శ్లోకంలో 2వ పాదంలో చెప్పారు. అసలు అధ్యాత్మం అంటే ఏంటి? ఎందుకు అసలు ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటే ఏంటి? చిన్నప్పుడు మేము కూడా అనుకునేవాళ్ళం అనమాట. ఎప్పుడు టీవీలో చక్కగా సినిమాలు, సీరియల్స్ ఇవన్నీ ఇవ్వచ్చు కదా! ఎందుకు ఈ రామాయణము, మహాభారతం అంటూ ఆదివారం ఒక్కరోజే సెలవు ఉంటుంది. చిన్న టీవీ. బ్లాక్ అండ్ వైట్ టీవీలే కదండీ! మరి ఆ టీవీలలో ఎప్పుడు రామాయణం, మహాభారతం పొద్దున్నే 8 గంటలకో, 9 గంటలకో, 1 గంట, 2 గంటలు ఇచ్చేవాళ్ళు. ఇవి ఇవ్వకుండా హాయిగా మంచిగా సినిమాలు ఇవ్వచ్చు, చక్కగా పాటలు మంచిగా చిత్రలహరి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అనుకునేవాళ్ళం. అంటే ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానము యొక్క గొప్పతనం ఏంటో తెలియనప్పుడు ఏమనిపించింది? అనవసరమైన విషయాలు టీవీ వాళ్ళు ప్లే చేస్తున్నారు అని చెప్పేసి అనుకున్నామన్నమాట. మనలాగే అలా మేము చిన్నప్పుడు అనుకున్నట్టుగానే అర్జునుడు కూడా అడుగుతున్నారు. ఇవాళ చాలా మంది ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోండి అంటే ఇప్పుడు వద్దండి అని చెప్పేసి దూరంగా వెళ్ళిపోతున్నారు కదా! అలా వెళ్ళిపోతున్న వాళ్ళందరి గురించి అర్జునుడు మనందరి ప్రశ్నగా కృష్ణ పరమాత్మను అడిగారు. అధ్యాత్మం అంటే ఏంటి? అంటే స్వభావో అధ్యాత్మముచ్యతే. స్వభావం అంటే ఏంటంటే మళ్ళీ మనల్ని అడిగారు. అర్జున, అసలు స్వభావం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు చెప్పు అంటే, ఏముంది ఈ దేహానికి సంబంధించి నేను బాగా కోపంగా ఉండే మనస్తత్వం ఉందనుకోండి, నేను కోపగ్రస్తుణ్ణి. నేను కాస్త అందరిని నవ్వించే వ్యక్తిగా ఉన్నాననుకోండి, హాస్యకారుడు అంటారు. లేదు అతడు నేను బాగా విలువిద్య చేస్తాను కదండి, రెండు చేతులతో కూడా నేను బాణాలు వేయగలను కాబట్టి నన్ను ఏమంటారు? సవ్యసాచి అంటారు. ఇంకా ధనుర్ధారి అంటారు. ఇలా రకరకాలైన పేర్లతో పిలుస్తారు నన్ను అని అన్నారు. అంటే మీరందరూ కూడా ఈ దేహానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ ఇది నా స్వభావము అని చెప్పేసి మీరు అంటున్నారు. అసలు మీ స్వభావం ఏంటో మీకు తెలియకుండానే మీరు జీవితాలు గడిపేస్తున్నారు. 50 సంవత్సరాలకో 60 సంవత్సరాలకో నేను స్వాధ్యాయం చేస్తాను, నేను ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని తెలుసుకుంటాను అని చెప్పేసి మీరేం చేస్తున్నారు? కొన్ని లక్షల కోట్ల జన్మలలో చేసిన పుణ్యం ఉంటే 84 లక్షల రకాల ఉపాధులన్నీ మీరు కూడా పొంది, అంటే మనం ఎన్ని కుక్క శరీరాలను, ఎన్ని నక్క శరీరాలను, ఇవాళ అందరూ అసహించుకుంటాం కదండి పంది అంటే, ఇలాంటి పంది శరీరాలను, ఇలా అనేక రకాలైనటువంటి 84 లక్షల రకాల ఉపాధులన్నీ పొందిన తరువాత అక్కడ మనం చేసిన పుణ్యకర్మలన్నీ పోగైతే ఈశ్వరుడు మనకి ఇవాళ మనిషి దేహం ఇచ్చారు. ఈ మనిషి దేహాన్ని ఎందుకు వాడుకుంటున్నాం? ఒక పశువు వలె దేహ సంబంధమైనటువంటి పోషణలో గొప్ప ఇండ్లు కావాలని, గొప్ప బట్టలు వేసుకోవాలని, గొప్ప గొప్ప ఆభరణాలు ధరించాలని, ఈ సమాజంలో నాకంటూ ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉండాలని, గొప్ప కీర్తి ప్రతిష్టల కోసమని ఈ దేహ సంబంధమైన విషయాలన్నీ కొనసాగిస్తున్నాం. మనమందరం అండి, ఎవరు మినహాయింపేం కాదు, జీవన్ముక్తులు తప్ప మనం అందరం ఏం చేస్తున్నాం? దేహ సంబంధమైన విషయాలలో పరిగెడుతూ పాలు తాగుతూ ఉన్నామండి. నిలబడటం లేదండి. ఎంతసేపు
కాసేపు ఒక భక్తి గీతం విను, కాస్త దేవుడి దగ్గర ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా నిలబడి పూజ చేయమంటే, ఎక్కడుంది టైం అని చెప్పేసి గబగబా దీపం వెలిగించేసి 2 పువ్వులు పెట్టి గబగబా వెళ్ళిపోతున్నారు. దేహ సంబంధమైన విషయాలలో గంటలు గంటలు గడుపుతున్నారు. రోజులు రోజులు గడిపేస్తున్నారు. ఎందుకు ఇలాంటి జీవితాన్ని గడుపుతున్నారో యాంత్రికంగా తెలుసుకోకుండానే ఏం చేస్తున్నారు? సమయాన్ని గడిపేస్తున్నారు. అందుకే కృష్ణ పరమాత్మ అంటున్నారు, అసలు మీరెవరో తెలియదు మీకు. మీరెవరో మీకు తెలియదంటే మీరెవరు? అజ్ఞానులు. అజ్ఞానులు అంటే పశువులు. మీరు పశువుల కంటే గొప్పగా మీకేం తెలుసు? అందుకే శంకరాచార్యుల వారు కూడా అంటారనమాట. ఏమంటారు అంటే, ఎవరైతే మోక్షం గురించి తెలుసుకోరో అతడు పశవో ధ్రువం అంటాడండి. ధర్మార్థ కామి అంటే ఈ 3 విషయాల గురించి మాత్రమే ఎవరైతే తెలుసుకుని వాటి కోసమే ప్రయత్నం చేస్తున్నారో, ఇప్పుడు ఆ ధర్మాన్ని దేనికోసం వాడతాడంటే తన కోరికలను తీర్చుకోవడం కోసం ఏం చేస్తాడు? అవసరమైతే అబద్ధాలు ఆడకుండా ఉంటాడు. తనకి దేహ సంబంధమైనటువంటి కోరికలు తీరాలనుకోండి, అప్పుడు తనకు నచ్చినటువంటి అబద్ధాలు కూడా ఆడతారు. ఇవాళ మనం అందరం అదే పరిస్థితిలో ఉన్నాం. ఇలాంటి వాళ్ళందరిని ఏమంటారు? పశువుతో సమానమైనటువంటి వారు. ఇది సత్యం అంటాడు శంకరాచార్యుల వారు. మోక్షార్థి సర్వశ్రేష్ఠ. మోక్షము కోసమని ధర్మార్థ కామములను ఎవరైతే వినియోగించుకుంటున్నారో వాళ్ళు మాత్రమే శ్రేష్టమైనటువంటి పురుషులు. అంతే తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా పశువుతో సమానం. ఆధ్యాత్మికమనేటటువంటి పదానికి అర్థం తెలియకుండా పెరిగేటటువంటి ప్రతి ఒక్కడు పశువే అంటాడు కృష్ణ పరమాత్మ. ఎందుకన్నాడు అంత పెద్ద మాట? భగవంతుడికి ఎందుకండి మన మీద అంత కోపం అంటే? కోపం కాదండి, సత్యం తెలుసుకోవాలని. పిల్లవాడికి 2 రెళ్ళు 4 అని చెప్తే వాడు చదువుతాడు. 2 మామిడి పండ్లు 2 జామ పండ్లు ఇచ్చి ఇవి ఎన్నిరా అంటే వాడు చెప్పడు. చెప్పకుండా, ఎందుకురా నీకు తెలుసు కదరా 2 రెళ్ళు 4 అని తెలుసుగా అంటే, తెలుసు డాడీ 2 రెళ్ళు 4. మరి ఈ 2 పండ్లకి ఈ 2 పండ్లు కలిపితే ఏమవుతుంది? ఏమో డాడీ నాకు తెలియదు అంటే వాడికి మనం ఎప్పుడు ప్రాక్టికల్స్ లో చూపించలేదు. ఎందుకు చదువుకుంటున్నావు? 2 2 4 అవుతుంది అని వాడు కేవలం ఏం చేశాడు? వాచా వేదాంతం చేశాడు. దాన్ని ప్రాక్టికల్స్ గా తీసుకొచ్చాడా? దాన్ని ఆచరణలోకి తెచ్చి, ఇదిగో నాయన 2 చింతగింజలు, రెండు చింతకాయలు 2 నిమ్మకాయలు కలిపితే 4 అవుతాయి. అందుకే ఇక్కడ నీకు ఒక టేబుల్ నేర్పించారు. మళ్ళీ 2 పండ్లు 3 రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు నిమ్మకాయలు, చింతకాయలు, జామకాయలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడు 2 2 4 4 2 కలిపితే 6 అవుతుందని వాడికి నేర్పించినప్పుడు కదా వాడు లెక్కలు చేసేది. అదే విధంగా మనం ఇంట్లో పూజ చేస్తామండి. ఎందుకు పూజ చేస్తారు? అసలు పూజ చేయడం వల్ల ఏంటండి ప్రయోజనం? ఇట్లాంటి విషయాల గురించి మాత్రం ఏమో మా తాతగారు దీపం పెట్టారు, నేను దీపం పెట్టాను. ఇంకా ఏంటి, మనకి ఏదైనా కోరికలు ఉంటే తీరాలంటే ఈ దేవుడికి దండం పెడితే కోరికలు తీరుస్తాడ్రా, నీకు కూడా ఏదైనా కోరిక ఉంటే ఈ దేవుడికి దండం పెట్టుకో కోరిక తీరుతుందని నేర్పిస్తున్నారు. కానీ అసలు నిజమైన దైవం ఎక్కడ ఉంది అనే సత్యం ఎంతమందికి తెలుసు? అందుకే కృష్ణ పరమాత్మ అంటున్నారు, ఈ శరీరాన్ని ఎలా నడిపించాలో దానికి సంబంధించిన మాన్యువల్ భగవద్గీత నేను ఇచ్చాను. మీరందరూ దాన్ని వినియోగించుకోకపోతే నేనేం చేయగలను? నేను భూమి మీద ధర్మం అనే అమృతాన్ని భగవద్గీత రూపంలో అందించాను. ఈ అమృతాన్ని తాగడానికి ఎవరికి ప్రాప్తం ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ అమృతాన్ని తాగగలుగుతారు. అలా అమృతం తాగాలి అంటే కూడా అర్హత ఉండాలి. మనిషిగా పుట్టినంత మాత్రాన అర్హత ఏమీ ఉండదు. మీరు చేసేటటువంటి కర్మలలో ఉన్న శ్రేష్టత్వమే మిమ్మల్ని ఈ అమృతం తాగేలాగా చేస్తుంది. కానీ ఎవరైతే నేను చెప్పినటువంటి ధర్మాన్ని అంటే పరులకు ఉపకారం కలిగించేటటువంటి కార్యాలను ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి అమృతం తాగే అవకాశం నేను ఇస్తాను. తేల్చి చెప్తాడండి. ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా అసమర్థులా అంటే అవును అంటాడు కృష్ణ పరమాత్మ. ఎందుకంటున్నాడు అంటే భగవద్గీత చదివితేనే గొప్పవాళ్ళ అంటే అవును. మరి నిజంగా నువ్వు భగవంతుడి స్వరూపంగా ఉన్నటువంటి నువ్వు ఈ దేహమే నేను అనుకొని నీకు ఇవ్వబడినటువంటి ఒక ఉపాధి ఏదైతే ఉందో ఆ ఉపాధితోనే డమ్మములు పలుకుతూ ఉన్నారు. మీరేమంటున్నారు? నేను గొప్ప కులంలో పుట్టానంటారు. నువ్వు నిజంగా ఏ కులం వాడు నీకు తెలుసా? ఈ శరీరం ఏ కులంలో ఉందో ఆ కులాన్ని చూసి సంతోషపడుతున్నావు. నీ పూర్వజన్మ నీకు గుర్తొచ్చింది అనుకోండి, అక్కడ ఏదన్నా నువ్వు ఒక చండాలుడుగా నువ్వు పుట్టి ఉంటే, అక్కడ నువ్వు చేసిన సత్కర్మ చేత ఇక్కడ నువ్వు బ్రాహ్మణుడిగా పుట్టావు.
ఇప్పుడు నువ్వు బ్రాహ్మణుడిగా పుట్టావని నువ్వు అహంకరించావనుకోండి, ఇప్పుడు ఈ బ్రాహ్మణుడి యొక్క వేషం తీసేసి మళ్ళీ ఎక్కడో నీచమైన జన్మల్లోకి విసిరేస్తానని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. నీకు ఇవ్వబడిన శరీరానికి సంబంధించినటువంటి ఆ సంపదలు, ఆ రూపము, దానికి ఉన్నటువంటి గాత్రము, ఇంకా వీటిని చూసి నువ్వు ఎందుకు డంబం పలుకుతున్నావు? అసలు నీ యొక్క నిజమైన రూపం ఏంటో నీకు తెలుసా? నీ రూపం నువ్వు తెలుసుకోకుండా ఉంటే నేను పశువు అనకపోతే ఏమంటారు? ఒక వ్యక్తి చిన్నప్పుడు ఎక్కడో తప్పిపోయాడండి. వాడెక్కడో ఒక మధ్యతరగతి కుటుంబంలో బతుకుతున్నాడు. అలా బతుకుతున్నటువంటి వాడిని చిన్నప్పుడు చూసినటువంటి ఆయన కనపడి, నాయనా నువ్వు ఈ కుటుంబం పిల్లవాడివి కాదురా బాబు, నువ్వు పలానా కుటుంబానికి చెందిన వాడివి అంటే, ఓ అవునా అండి, సరేనండి అని చెప్పేసి వాడు ఏం పట్టించుకోలేదనుకోండి, అప్పుడు ఆయన ఏమంటాడు? మూడుడా అంటాడు. ఎందుకంటాడు? నీ కుటుంబము, నీ జీవనం ఏంటో తెలుసారా బాబు నీకు? నువ్వు ఎంత ధనవంతుల కుటుంబంలో నువ్వు ఎంత రాజాలాగా బతకాలో, నీ ప్రారంధము నువ్వు ఇక్కడికి వచ్చి చేరావు, నీ ఇంటిని నువ్వు తెలుసుకోవడానికి వెళ్ళరా బాబు అంటే, లేదండి ఇక్కడ తల్లిదండ్రులు కూడా బాగానే ఉన్నారు, వీళ్ళు మంచిగా చూసుకుంటున్నారు, మరి ఇంకా నాకేం కావాలండి అనేవాడు ఎవడైనా ఉంటాడా అండి? ఉంటే వాడిని ఏమంటాం మనం? మూర్ఖుడు అంటాం. మరి మనకి కూడా భగవంతుడు అదే చెప్తున్నారు. మీరందరూ ఏంటి ఈ దేహ సంబంధమైన విషయాల కోసం తాపత్రయపడుతున్నారు? తెలియని వాడు, ఇప్పుడు ఆ పిల్లవాడికి తెలియదు అనుకోండి, ఇప్పుడు మధ్యతరగతి కుటుంబంలో బ్రతుకుతున్నాడు, వాడికి చనిపోయేంత వరకు కూడా తెలియదు, వాడేదో ఇక ఆ కుటుంబంలో ఉన్న సుఖాలు దుఃఖాలు అనుభవిస్తూ వాళ్ళనే తల్లి తండ్రి అనుకుంటూ బతుకుతాడు. వాడి ప్రారంధ కర్మ పూర్తయింది, ఇక భగవంతుడు వాడికి అనుగ్రహం చేశాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని ఇతని దగ్గరికి పంపించి, నువ్వు పలానా వాడివి అంటే వాడు వాళ్ళ ఇంటికి వెళ్లే ప్రయత్నం చెయ్యాలా వద్దా? ఖచ్చితంగా చేస్తాడు. చేసిన వాడు ధనవంతుడిగా చివరి వరకు కూడా సుఖంగా సంతోషంగా జీవిస్తాడు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ మనకు కూడా అదే చెప్తున్నారు. భగవంతుడి యొక్క జ్ఞానం తెలుసుకోవడానికి ఎవరెవరైతే కుతూహలాన్ని పొందుతున్నారో, తాపత్రయపడుతున్నారో వాళ్ళందరికీ చెప్తున్నారు, మీరందరూ కూడా ప్రత్యేగాత్మ స్వరూపం, సాక్షాత్తు నేను మీరు ఇద్దరు వేరు వేరు కాదు, ఇద్దరము ఒక్కటే. లోకంలో ఉన్నది ద్వయముగా లేనిది అద్వైతం, ఉన్నది ఒక్కటే పరమాత్మ యొక్క స్వరూపము. ఆ స్వరూపంలో నుంచే పుట్టినటువంటివి ఇవన్నీ కూడా అంతర్యామి. అంటే మనమందరం ఎవరు? అంతర్యాములమే తప్ప. అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఎవరి గురించి తెలుసుకుంటాం? మన గురించి మనం తెలుసుకునే జ్ఞానము మనం ఆధ్యాత్మిక జ్ఞానం అండి. ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో ఇప్పుడు ఆత్మకి మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. ఈ ఆత్మను ఎవరు కూడా ఏమీ చేయలేరు. నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావక నైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుత అన్నారు. అంటే ఈ ఆత్మను శస్త్రము ఏమీ చేయలేదు, తర్వాత నీరు తడపలేదు, గాలి ఎండింపలేదు, అగ్ని దహించలేదు, ఏది కూడా ఏమీ చేయలేదు. అంటే మనందరి యొక్క శక్తి ఏంటి? ఆత్మస్వరూపం. మనం చాలా శక్తివంతులం, త్రికాలలో ఉండేటటువంటి వాళ్ళం. మనము అజ్ఞానము చేత ఈ దేహమే నేను అనుకుంటూ ఈ దేహ సంబంధమైన విషయాల కోసం అని చెప్పేసి దీనికి ఆనందం ఉంటే మనం ఆనందిస్తున్నాం, దీనికి కష్టం ఉంటే మనం దుఃఖపడుతున్నాం. అంటే మనమందరం ఏం చేస్తున్నాం? దేహ సంబంధమైన విషయాలతో మమత్వాన్ని పొంది మనల్ని మనం మరిచిపోయామండి. మనల్ని మనం మళ్ళీ గుర్తు చేసుకోవాలంటే నువ్వు ఏ రంగంలోకి ప్రవేశించాలి? ఆధ్యాత్మికమైనటువంటి రంగంలోకి ప్రవేశించి నీవెవరో నువ్వు తెలుసుకున్నప్పుడు కలిగే ఆనందం, ఇక ఈ దేహానికి సంబంధించిన విషయ సుఖాలు ఏవి కూడా మిమ్మల్ని ఏం చేయలేవు, ఆనందింప చేయలేవన్నమాట. అందుకే రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస వీళ్ళు ఏం చేశారు? తమలో ఉన్నటువంటి శక్తిని తాము తెలుసుకున్నారు, వాళ్ళ మీద ఉన్నటువంటి మాయను పక్కకు జరిపారు, పూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందారు. ఇవాళ వాళ్ళందరూ మనకేమయ్యారు? ఆదర్శప్రాయులుగా అయ్యారు. మీరు కూడా దేహ సంబంధమైన విషయాలు నిజమని నమ్మకండి. ఇవన్నీ కూడా అసత్యమే, ఇది స్వప్నం లాంటిదే. సత్యం తెలియనంత వరకే ఇదంతా కూడా నిజంలాగా కనపడుతుంది. మీరందరూ ప్రతిరోజు కూడా చూస్తున్నారు. ఇప్పుడు ఒక్క క్షణానికంటే ముందు జరిగిపోయిన విషయాలలో ఏది మీరు మార్చలేరు. మీ చేతిలో ఉన్నదేందో తెలుసుకోండి, అమృతం ఉంది. మీరందరూ కూడా ఈ దేహంలో ఉన్నటువంటి సచ్చిదానంద స్వరూపమని తెలుసుకొని మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ఈ దేహాన్ని వినియోగించుకొని
మీ యొక్క స్వస్వరూపాన్ని మీరు తెలుసుకోండి అంటున్నారు. ఈ శరీరంతోనే మీరు ఏదైనా చేయగలరు. ఇప్పుడు మన ఇంట్లో కరెంట్ పాస్ అవుతుందా లేదా అనేది ఎలా తెలుస్తుంది? ఒక బల్బు స్విచ్ వేస్తే బల్బు వెలిగిందనుకోండి, మా ఇంట్లో కరెంటు పాస్ అవుతుందంటాం. ఇప్పుడు ఆ బల్బు లేదనుకోండి, ఇప్పుడు ఇంట్లోకి కరెంట్ పాస్ అవుతుందా లేదా అని చెప్పేసి తెలుసుకోవడం కష్టం. అదే విధంగా నేను మాట్లాడాలంటే నాకు ఈ శరీరం ఉండాలి. నేను ఏదైనా ఒక విషయం వినాలంటే శరీరం ఉండాలి. నేను ఎవరికైనా సహాయం చేయాలంటే ఈ శరీరం ఉండాలి. ఇలా మనం పనులు చెయ్యాలి. పరులకు ఉపకారం జరిగేటటువంటి కార్యాలు ఏవి చెయ్యాలన్నా, నేను ఫలానా అని చెప్పుకోవాలంటే నాకేముండాలి? ఈ శరీరం ఉండాలి. ఇవాళ చనిపోయి దేహాన్ని విడిచిపెట్టిపోయిన వాళ్ళున్నారు గదండీ! వాళ్ళు కూడా మన వెంటనే తిరుగుతుంటారు. కానీ వాళ్ళు మనతో మాట్లాడగలరా? శరీరం ఉంటే మాట్లాడగలరు. మరి వాళ్ళు మనం చెప్పే మాటలు వినగలుగుతారా అంటే వింటారు. కానీ ఆ మాటల చేత వాళ్ళేం చేయలేరు? స్పందించలేరు. అంటే ఇక్కడ మనకు ఈ శరీరం లేకపోవడం వల్ల మనము చెయ్యవలసిన కార్యాన్ని చెయ్యకుండా పోతాం కాబట్టి, మనం మనల్ని మనం తెలుసుకోగలిగినటువంటి గొప్పదైనటువంటి స్థితి ఏంటంటే మానవ శరీరం అండి. ఈ శరీరాన్ని ఏం చేయాలి? భగవంతుడు శాస్త్రం నందు చెప్పిన విధంగా ధర్మంగా జీవిస్తూ నీకు భగవంతుడు ఈ లోకంలో ఏ పని అప్పజెప్పారో అప్పజెప్పబడినటువంటి పనిని సక్రమంగా నిర్వహిస్తే చాలు. అందరూ ఏమనుకుంటున్నారు? భగవంతుడు నాకు ఏ పని అప్పజెప్పాడంటే ఈ భార్య బిడ్డల్ని సంతోషంగా చూసుకోమని చెప్పారు. నిజంగా నేను చూసుకోవాలండి. చాలా చక్కగా చూసుకోవాలి. కానీ ఆ ఒక్క పని అప్పచెప్పలేదు. అందరికీ భగవంతుడు ఎక్కడికక్కడికి సత్యం చెప్పే ప్రయత్నంలో ప్రతి చోట కూడా సత్యాన్ని మనకి బోధపరుస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక రూపాయి కాయిన్ తీసుకోండి. దానికి బొమ్మ, బొరుసు 2 ఉంటాయి. ఎందుకుంటాయి? ఒక్కవైపే పెడితే పొయ్యేదిగా. ఒకవైపు ఖాళీగా ఉంచొచ్చు గదా! ఎందుకు పెట్టారు? ఎందుకు పెట్టారు అంటే ఈ సృష్టికర్త పరమాత్మయే కాబట్టి, మీరు మీ దేహ సంబంధమైన భార్య బిడ్డలు మీ జీవితంలో సగమైతే, ఈ దేహంలో ఉన్నటువంటి జీవుణ్ణి ఉద్ధరింప చేసే ప్రయత్నంగా మీరు చేసే కర్మలన్నీ కూడా ఎలా ఉండాలి? మీ యొక్క శ్రేయస్సును పెంపొందించేలాగా ఉండాలి. మనం ఎప్పటికీ శ్రేయస్సు అంటే ఎప్పుడు భార్య బిడ్డలకు అన్ని అందించడమే శ్రేయస్సు అనుకుంటారు. కాదు. మీరు మీ కుటుంబం కోసం ఎలా అయితే కష్టపడుతున్నారో, ఈ సమాజం కోసం కూడా మీరు కష్టపడ్డప్పుడు ఆ కష్టం మీ యొక్క శ్రేయస్సుకు రక్షణ ఇస్తుంది. అంటే ఇది మీ యొక్క శ్రేయస్సు. నిజంగా మన యొక్క శ్రేయస్సు ఏంటంటే, నువ్వు ఈ చేత్తో ఇతరులకు ఫలితం కోరకుండా పెట్టిందే నీ శ్రేయస్సు కాబట్టి, దీనికోసం నువ్వు ఎంతగా తపిస్తే అంత తొందరగా ఇంకొక శరీరాన్ని పొందకుండా దానికి కావలసినటువంటి ఏదైతే పుణ్యం ఉంటుందో ఆ పుణ్యాన్ని మన ఖాతాలో వేసుకోగలుగుతాం. అందుకే ఈశ్వరుడు మనకు ప్రతి క్షణం బోధ చేస్తున్నారు. మీరందరూ కూడా ఆధ్యాత్మికమైనటువంటి స్వరూపాలే తప్ప, అంటే మీరందరూ ప్రత్యేగాత్మలే కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, జాగ్రత్త ప్రపంచం, స్వప్న ప్రపంచం ఎక్కడి నుంచి పుట్టాయి? మనందరికీ తెలుసు, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. మహాకారణ శరీరము అంటే ప్రత్యేగాత్మ. ఇప్పుడు కారణ శరీరంలో నుంచి పుట్టినవి జాగ్రత్త, స్వప్నము. అంటే మన స్థూల శరీరం, మనకు పంచభూతాలతో కూడిన ఈ దేహం ఉంది కదండి. పంచీకృత మహాభూతం సంభవం కర్మ సంచితం శరీరం సుఖ దుఃఖానాం భోగాయతనం ఉచ్యతే. ఈ శరీరంతో మనం ఏం చేస్తున్నాం? సమస్త ఈ లోకంలో ప్రకృతిలో ఉన్న భోగ సంబంధమైన విషయాలన్నీ అనుభవిస్తున్నామంటే ఈ శరీరంతోనే కదా. మరి ఈ శరీరం మనకు భగవంతుడు, కొంతమంది ఏమో పొట్టిగా ఉంటారు, కొంతమంది పొడవుగా ఉంటారు, కొంతమంది అందంగా ఉంటారు, కొంతమంది వికారంగా ఉంటారు. ఇలా రకరకాలైన విషయాలు కలిసి ఉంటాయి కదండి. ఎందుకు ఇలా ఉంటారంటే, మీరు పూర్వజన్మలలో చేసిన కర్మల యొక్క ఫలము చేత. అందుకే ఆయన అన్నాడనమాట, పంచీకృత మహాభూతం, పంచభూతాలను పంచీకరణ చేసి ఒక్కొక్క జలాన్ని 5 భాగాలుగా, వాయువుని 5 భాగాలుగా, ఇలా పంచభూతాలను 5 భాగాలుగా విభజన చేసి మనం చేసుకున్నటువంటి పుణ్యము పాపానికి సంబంధించిన కర్మల ఫలితం ఏదైతే ఉందో ఆ కర్మల ఫలితంగా మనకి ఈ శరీరం వచ్చిందనమాట. ఈ శరీరం గురించి మళ్ళీ భగవంతుడిని నింద చేయొద్దు. స్వామి నన్ను అందంగా పుట్టించలేదు, నన్ను వికారంగా పుట్టించారు. నేను అందంగా ఉన్నానని గర్వపడకూడదు, నేను వికారంగా ఉన్నానని చెప్పేసి బాధపడకూడదు. ఇది మనందరికీ ఇవ్వబడినటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్. ఇప్పుడు ఇది అందంగా ఉంటే ఏంటి, వికారంగా ఉంటే ఏంటి? నువ్వు ఇతరులకు మంచి మాట చెప్పాలి. ఈ శరీరం అందంగా ఉన్నవాళ్లే చెప్పగలుగుతారా?
వికారంగా ఉన్న వాళ్ళకి కుదరదా? అందుకే లోకంలో ఎంతమంది లేరండి మనం చూడడానికి. అసలు రూపం చూడటానికి అయ్యో! వీళ్ళిలా ఉన్నారేంటి అని జుగుప్స కలిగించేటటువంటి వాళ్ళు చెప్పిన మాటల చేత లోకం జాగృతం పొందినటువంటి పెద్దలు ఎంతో మంది ఉన్నారు. అంటే భగవంతుడేమంటున్నారు? అసలు ఈ శరీరం ఉన్నందుకు సంతోషపడండి. ఇది అందంగా ఉందా? వికారంగా ఉందా? దీనికి సంపదుందా? ఇంకేదో ఉందా? అని ఎందుకు ఆలోచిస్తారు మీరు? దీనితో మీరేం చేయగలరు? మిమ్మల్ని మీరు విడిపించుకోగలరు. భగవంతుడంటున్నారు. దీనికి ఇప్పుడు మనకి శరీరం వచ్చి బుద్ధిమాంద్యం ఉంటే భయపడాలండి. ఇంకా ఏది ఉన్నా అంగవైకల్యం ఉన్నా, లేకపోతే ఈ శరీరంలో ఏదైనా కన్ను లేదు, ముక్కు లేదు, ఇంకేదో లేదు. బుద్ధి చైతన్యము లేకుండా బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలుంటారు కొంతమంది. ఆ బుద్ధిమాంద్యం ఉన్నటువంటి వాళ్ళు తప్ప అంటే బుద్ధి చైతన్యం లేకుండా మనిషిగా పుట్టిన వారు మనం ఏం చెప్పవచ్చు? ఒక మరి అతనికి మానవ దేహాన్ని పొందినప్పటికీ భగవంతుణ్ణి తెలుసుకోగలిగిన యోగ్యత లేదని చెప్పడానికి గుర్తు. వాళ్ళు తప్ప ఇక ఈ శరీరానికి సంబంధించినటువంటి ఏ లోపాలున్నా భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఆనుకూల్యత కలిగినటువంటి ఉపాధి మానవ ఉపాధి. మనం ఏం చేస్తాం? ఈ మాయ ఏం చేస్తుందంటే ఎవరికైతే ఏదైతే అవయవ లోపం ఉందో ఆ లోపంతో ఈ లోకమంతా పిలుస్తుంది. అలా ఎందుకు పిలుస్తుంది? మాయ యొక్క తప్పేమైనా ఉందా అంటే మనం పూర్వజన్మల్లో తెలుసో తెలియకో ఏదో ఒక ఎవరికో మనం చిన్న ఇబ్బంది కలిగించామనుకోండి. ఆ ఇబ్బంది వలన అవతలి వాళ్ళు బాధపడ్డారు. వాళ్ళ యొక్క బాధ మనకు అర్థమయ్యేందుకు భగవంతుడు ఏం చేస్తాడంటే ఈ శరీరానికి సంబంధించి ఏదో ఒక లోపం పెడతాడు. ఖచ్చితంగా ఉంటుందండి. ప్రతి ఒక్కరికి ఆ లోపం ఉంటుంది. ఇప్పుడు కొంతమంది తెల్లగా చూడటానికి బాగుంటారు. ఎండలోకి వెళ్ళగానే తోటకూర కాడలాగా ఏం చేస్తారు? వంగిపోతారు. ఇప్పుడు ఆ రూపం ఏమైనా వాళ్ళకేమైనా ప్రయోజనాన్ని ఇస్తుందా అంటే ఆ తెలుపు ఏమైంది వాళ్ళకి? అంటే కొంతమందికి అలా అవుతుందనమాట. అంటే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక లోపం అది కంటికి కనిపించేది కావచ్చు, కనిపించనిది కావచ్చు. మనకేంటంటే బయటికి కనిపించే రూపాలే మనకు నచ్చుతాయి కాబట్టి అలా చూడగానే అబ్బా! ఇప్పుడు కొత్తగా పెళ్ళైన జంటను చూసి చిలక గోరింకల్లాగా ఉన్నారంటారు. లేకపోతే అమ్మాయో, అబ్బాయో బాలేదనుకోండి. అప్పుడేమంటారు? కాకి ముక్కుకు దొండపండు అని చెప్పేసి వెంటనే మనం ఏం చేస్తాం? కామెంట్ చేస్తాం. ఈ కొద్ది రోజులు పెళ్ళైన తర్వాత కొద్ది రోజుల తర్వాత మీ కోడలు మంచిదేనా? లేకపోతే మీ అల్లుడు మంచోడేనా? అంటే అప్పుడు గుణాల గురించి ఎత్తుతారు. అంటే ముందు దేని గురించి ఆలోచించారు? రూపము. లేదండి మా కోడలు మంచిది కాదు ఏదో రూపం బాగుందని చేసుకున్నాం కానండి ఈ అమ్మాయి ఏ పని కూడా చేయటం రాదు అన్నారనుకోండి. అయ్యో రూపం చూసి మేము మోసపోయామండి. మాలాగే మీరు కూడా మోసపోయినట్టున్నారని పైగా మనమే ఒక మాట అంటాం. ఒక రోజున మీ అమ్మాయి చాలా బాగుంది, మీ కోడలు చాలా బాగుందన్న మీరు ఇప్పుడు మీరేమంటారు? అయ్యో రూపాన్ని చూసి మీరు కూడా మోసపోయారా అని అంటారు. అంటే ఇప్పుడు నీకు ఇక్కడ ఏం కావాలి? ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఈ శరీరంలో ఉన్నటువంటి మనల్ని మనం విడిపించుకోగలిగినటువంటి బుద్ధి చైతన్యం ఉండి అంటే నువ్వు ఏదైనా ఇది మంచి ఇది చెడు అని చెప్పి విచక్షణ చెయ్యగలిగిన తెలివితేటలున్నా బుద్ధి చైతన్యం ఉంటే చాలు. దీని చేత నువ్వు సాధించవలసిన బుద్ధి చైతన్యం ఉన్నప్పుడు మాత్రమే మనం ఏం చేయగలం? ఈ దేహ బంధంలో నుంచి విడిపడటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని సముపార్జించుకోగలము అనే సత్యం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అంటే ఇక్కడ రూపము కంటే కూడా గుణమే గొప్పది అనేటటువంటి సత్యం తెలుసుకొని కంటికి కనపడుతున్నటువంటి నామరూపాల మీద దృష్టిని తగ్గించి భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కావలసినటువంటి సత్కర్మలు చేసే ప్రయత్నంగా మన గుణాలలో మార్పు తీసుకురావలసి వస్తుంది అని కృష్ణ పరమాత్మ మనందరికీ జ్ఞానబోధ చేస్తున్నారు. అంటే మనమందరము కూడా ఈ దేహంలో ఉన్నప్పుడే మనం చెయ్యవలసిన సాధన ఏంటో తెలుసుకొని మన యొక్క సాధనను భగవంతుడు చెప్పిన విధంగా మలుచుకున్నప్పుడు మనల్ని మనం విడిపించుకోగలం. అంటే మనం అందరం జైల్లో ఉన్నామండి బాహ్యంగా. అందుకే మనకేమవుతుంది? పోలీస్ స్టేషన్ తప్పు చేసిన వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, అక్కడ జైల్లో కొంతకాలం పాటు శిక్షణ అనుభవించడం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ భగవంతుడు మనకు సత్యాన్ని బోధించే ప్రయత్నంలోనే చేస్తున్నారు. మీరు కూడా కొన్ని రకములైన పాపములు చేసి ఉన్నారు. ఆ పాపముల ఫలితంగానే మీరు మీ యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకోలేక మీరందరూ మాయలో బంధించబడి ఉన్నారు. ఈ మాయ నుంచి మీరు విడిపడాలి. జైల్లో ఉన్నటువంటి వ్యక్తి అక్కడ పెట్టేటటువంటి ఆహారము అక్కడున్న పద్ధతులన్నింటిలో వాడేం చేయాలి?
నేను తప్పు చేసినందుకు నేను స్వేచ్ఛగా ఉండే జీవితాన్ని కోల్పోయాను. ఇవాళ నేను వీళ్ళు పెట్టిన ఆహారాన్ని తింటున్నాను. ఇవాళ నేనిక్కడ చాలా కష్టపడుతున్నానని బుద్ధి తెచ్చుకొని, ఇంకెప్పుడు నేను జైలుకు రాకుండా ఉండే ప్రయత్నంగా నేను నన్ను నేను దిద్దుకోవాలి అని చెప్పి, తన లోపట ఉన్నటువంటి ఏవైతే దుష్ట లక్షణాలున్నాయో, ఆ లక్షణాలన్నీ పోగొట్టుకునే ప్రయత్నంగా ఆ జైల్లో ఉన్నప్పుడు తనకి బుద్ధి యందు ఏమంటారు? బుద్ధి యందు గనక పరివర్తన వచ్చిందనుకోండి, అప్పుడు బయటికెళ్ళిన తర్వాత ఇక జన్మలో అతడు జైలుకి రాకుండా ప్రయత్నం చేస్తాడు. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారు, ఆ జైల్లో ఉన్నంత వరకు ఉండేసి, నన్ను పలానా వాడు పట్టించాడు కాబట్టే నేను ఈరోజు జైలుకి రావాల్సి వచ్చిందని చెప్పేసి, ఆ జైల్లో ఉన్నన్ని రోజులు కూడా అతడి మీద ప్రతిరోజు వ్యూహాలు పన్నుతుంటాడు. నేను బయటికెళ్ళాక వాడిని ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్పేసి. ఇప్పుడు జైలుకు రావడం వల్ల ఏంటండి ఫలితం? ఏమైనా ప్రయోజనం ఉందా? అందుకే కృష్ణ పరమాత్మ మనకు మహాభారతంలోనండి, ధర్మరాజు గారు రాజ్యం పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఏదో కొద్ది రోజుల పాటు సరదాగా తీర్థయాత్రలకు వెళ్ళొద్దాము, దైవ సంబంధమైన కార్యం చేసొద్దామని చెప్పేసి అనుకున్నాడనమాట. అలా అనుకున్నప్పుడు తానొక్కడే కాకుండా తన పరివారాన్ని తీసుకెళ్లేటప్పుడు కృష్ణ పరమాత్మ కూడా ఉంటే ఈ యాత్ర చాలా బాగుంటుందని చెప్పేసి కృష్ణ పరమాత్మ దగ్గరికొచ్చి, బావగారు మీరు కూడా మాతో పాటు తీర్థయాత్రలకు రావాల్సి ఉంటుంది అంటే, లేదు నాకు చాలా పనులున్నాయి నేను రాలేనంటే, సరే మీరు రాకపోతే రాకపోయారు, మీ ప్రతినిధిని ఎవరినైనా ఇచ్చి పంపించండి అంటే, అప్పుడు కృష్ణ పరమాత్మ ఏమన్నారంటే, సరే నా ప్రతినిధి కావాలా మీకని చెప్పేసి అక్కడే ఉన్నటువంటి ఒక సొరకాయనిచ్చి, మీరు ఏం చేస్తారు, ఈ సొరకాయ మీ వెంట వస్తుంది, నేనే వస్తున్నట్టుగా మీరు భావన చేయండి. మీరు ఎక్కడ స్నానం, ఏ తీర్థంలో స్నానం చేసినా నా పేరు నా సూత్రం వాడండి. అలా వాడి నా పేరు చెప్పుకోండి. చెప్పుకొని వీటికి కూడా, అంటే ఆ సొరకాయకి కూడా స్నానం చేయించండి అని చెప్పేసి చెప్పారన్నమాట. చెప్తే ఏం చేశారు, సరే అని చెప్పేసి వాళ్ళు తీర్థయాత్ర ముగించుకొని వచ్చారు. తీర్థయాత్ర ముగించుకొని వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, ఎప్పుడైనా అండి, ఆనాటి కాలమే కాదు ఈనాటి కాలం వరకు కూడా, కాకపోతే చాలా మంది దీన్ని విస్మరించారనుకోండి. తీర్థయాత్రకు వెళ్ళొచ్చిన తర్వాత సద్బ్రాహ్మణులకు, తర్వాత ఆ పేదలకి కూడా ఏం చేస్తారు, అన్నదానం చేస్తే మంచిది అని చెప్పేసి, మరి ధర్మరాజు గారు తీర్థయాత్రలు ముగించుకొని వచ్చిన తర్వాత మరి అందరికీ కూడా భోజనాలను ఏర్పాటు చేయించారనమాట. చేయించినప్పుడు ఈ సొరకాయను తీసుకువెళ్ళి వాళ్ళకి ఇవ్వడం కోసం ప్రయత్నం చేశారనమాట. ఈ కృష్ణ పరమాత్మకి, కృష్ణ ఇదిగో నీ ప్రతినిధిని ఏం చేశాం మేము, నీ ప్రతినిధిని ఏం చేశాం మేము, మీరు చెప్పిన విధంగానే స్నానాదులు అవన్నీ కూడా ముగించుకొని వచ్చేసాము, తీసుకోండి అంటే, ఇప్పుడు ఈ సొరకాయతో నాకేం పని లేదు, మీరు వెళ్ళి ఈ సొరకాయను కూడా మీరు ఇవాళ అన్న సంతర్పణ ప్రారంభించారు కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి మీరు ఈ సొరకాయ కూర కూడా తయారు చేయించండి అని చెప్పారట. చెప్తే సరే అని చెప్పేసి ధర్మరాజు గారు వంట చేయించారు. వంట చేయించిన తర్వాత అందరూ కూడా భోజనాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో ఒక వ్యక్తి కొంచెం ముందుగా ఆ సొరకాయ కూర కలుపుకొని తిన్న తర్వాత చేదు 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 అని చెప్పేసి అంటున్నారు. ఏంటి ధర్మరాజా, చక్కగా మీరు తీర్థయాత్రలు ముగించుకొని వచ్చి పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెడతారనుకున్నాను, ఏంటండి చేదు సొరకాయతో మీరు భోజనం పెట్టారనగానే అందరూ కూడా సొరకాయ కూరని కొంచెం నాలిక మీద పెట్టే ప్రయత్నం చేసి చేదు చేదు అన్నారట. వెంటనే ధర్మరాజు గారు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, ఏంటి బావగారు ఇలా చేశారు, మీరు మాతో పాటు చేదు సొరకాయ ఇచ్చి పంపించారా, ఇవాళ చూడండి నేను అందరికీ మంచి భోజనం పెడదామని చెప్పేసి ఏర్పాట్లు చేస్తే ఇవాళ అందరూ కూడా ఇబ్బంది పడ్డారు మీరిచ్చిన సొరకాయ చేత అంటే, తీర్థయాత్రలకు వెళ్ళి మరి మీరందరూ తీర్థయాత్రలలో చాలా గొప్పదైనటువంటి ఫలితం పొందే ప్రయత్నం చేశారు కదా, మరి ఈ చేదు సొరకాయకి ఉన్నటువంటి చేదు కూడా ఆ తీర్థములలో మునిగితే పోతుందో ఏమోనని చెప్పి నేను చేదు సొరకాయని ఇచ్చారు. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ తీర్థయాత్రలు చేయొద్దంటున్నారా, లేకపోతే తీర్థయాత్ర ద్వారా మనం ఏదైనా సాధించవలసిన సత్యం ఉంటుందనేటటువంటి జ్ఞానం బోధిస్తున్నారా అనేది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసి ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి, ఏ విధమైన జ్ఞానం లేదు. వెళ్ళేటప్పుడు మనం ఇప్పుడు ఒక కాశీ వెళ్దాం అనుకున్నామండి. కాశీ వెళ్దాం అనుకొని చెప్పి ఒక 10 రోజుల పాటు కాశీ యాత్రకు బయలుదేరాం. ఇప్పుడు ఈ యాత్రకు వెళ్ళేటప్పుడు నీ లోపల ఉన్నటువంటి లక్షణాలను మీరు పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి.
ఇప్పుడు మీరు ఆయా యాత్రలకు సంబంధించినటువంటి యాత్రలను పూర్తి చేసేటప్పుడు అక్కడ భగవత్ సంబంధమైనటువంటి ఏదైతే తీర్థముల యందు స్నానం చేసి అక్కడ ఉన్నటువంటి భగవత్ స్వరూపాలను దర్శనం చేసేటప్పుడు మీరేం చేయాలి? నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు స్వామి నా లోపల కోపం చాలా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి చిరాకు పడేది ఉంది. ఎవరైనా గొప్పగా జీవిస్తుంటే వాళ్ళని చూసి నేను అసూయ పడుతున్నానని మీలో ఉన్న దుర్గుణాలను మీరు గమనించి అక్కడికి ఆ యాత్రలకు వెళ్ళి మీరేం చేయవలసి ఉంటుంది? ఈశ్వరా నా లోపటున్న దుర్గుణాలను పోగొట్టే ప్రయత్నంగా నాకు ఒక సత్పురుషుణ్ణి ప్రసాదించి నాకు జ్ఞానబోధ చేయించండి. నా లోపట ఉన్నటువంటి దుష్టగుణాలను పోగొట్టుకునేలాగా మీరు అనుగ్రహం చెయ్యండి అని చెప్పేసి మీరు ఆ యాత్రలో ఏం చేయాలి? పశ్చాత్తాపం పొందడానికి కావలసిన సంసిద్ధత నాకుంది అని చెప్పి అక్కడికెళ్ళి ఏం చేస్తున్నాం? తీర్థయాత్రలకు వెళ్ళి మేమిక్కడ స్నానం చేస్తున్నాం. ఈ తీర్థముల యందు చేసినటువంటి స్నానము చేత మేము తెలుసో తెలియకో చేసినటువంటి సమస్త పాపపు కర్మలన్నీ పోతున్నాయి. ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళేలోపు ఏమవుతుంది? మా చిత్తమునందు ఉన్నటువంటి ఏవైతే పాపపు కర్మలకు సంబంధించిన దోషాలున్నాయో అవన్నీ పోయి ఇప్పుడు ఎలా అయింది? అంటే పొలాన్ని ఇప్పుడు మనకొక 2 ఎకరాల పొలం ఉంది. ఆ పొలాన్ని మనం ఏం చేయాలి? విత్తనాలు వేయాలంటే ఆ పొలాన్ని చదును చేసి దానిలో ఏం చేయాలి? మనం విత్తనాలు వేయాలంటే ముందు చదును చేయాలి. అదే విధంగా తీర్థయాత్రలు కూడా ఏమవుతాయంటే మనం చేసిన పాపపు కర్మలన్నీ ఆ తీర్థములలో మనం స్నానం చేసి ఆ దైవ దర్శనం చేసి అక్కడ మనం చేసినటువంటి ఏదైతే భగవన్నామ స్మరణ తర్వాత ధ్యానము ఇలాంటివి ఏవైతే ఉంటాయో జపము తపము ఏదైతే ఉంటాయో వాటి చేత మన లోపటున్న మాలిన్యములన్నీ కడిగివేయబడి ఎప్పుడైతే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మనం పాటించవలసిన ప్రతి నియమాన్ని పాటించి వచ్చినప్పుడు అంటే మన పాపాన్ని పోగొట్టుకొని రావాలి. ఇక్కడ మనం తెలుసో తెలియకో చేసినటువంటి కర్మల ఫలితాన్ని ఆ దోష కర్మలను ఆ కర్మల యొక్క ఫలాన్నంతా కూడా అక్కడికి వెళ్ళి పోగొట్టుకొని ఇక్కడికి వచ్చేసరికి దేవుడు ఏం చేస్తాడు? నీ కోసం జ్ఞానాన్ని బోధించేటటువంటి సత్పురుషుడిని సిద్ధం చేసి పెడతారనమాట. అంటే ఇప్పుడు అదంతా ఏమీ లేకుండా వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాం? కొంతమంది అండి ఇప్పుడు ఈ సంవత్సరం పుష్కరాలు గోదావరి పుష్కరాలకు వెళ్ళారనుకోండి ఉదాహరణకి. పోయినసారి కూడా ఒక 12 సంవత్సరాల క్రితం గోదావరి పుష్కరాలకు వెళ్ళాడు. ఆయన ఏమంటాడు? పోయినసారి కూడా నేను ఈ నదిలోనే స్నానం చేశానంటాడు. ఇంకొక వ్యక్తి అంటాడు, నేను ఇప్పటి వరకు తెలుసో తెలియకో చేసిన సమస్త కర్మలన్నీ కూడా ఈ పుష్కర స్నానం చేసినప్పుడు నా కర్మలన్నీ కూడా కాలిపోతున్నాయని చెప్పేసి నువ్వు పరమ పవిత్రమైనటువంటి భావన చేత నువ్వు స్నానం చేశారనుకోండి. అప్పుడు ఆ వ్యక్తికి కర్మలన్నీ కాలిపోతాయి. పోయినసారి కూడా స్నానం చేశాను, ఈసారి కూడా చేస్తున్నానని చెప్పేసి చేయడం వల్ల అది కేవలం సాధారణమైనటువంటి స్నానమే తప్ప పవిత్ర స్నానము కానే కాదు. కాబట్టి క్షేత్రం యొక్క మహిమ తెలుసుకొని అక్కడికి వెళ్ళటానికి మనం చేసిన కర్మల యొక్క దోషాలు పోగొట్టుకునే ప్రయత్నంగా వెళ్ళినప్పుడు చిత్తంలో ఉన్నటువంటి మాలిన్యం అంతా కరిగిపోయినప్పుడు ఇక్కడికి వచ్చాక మనం ఎక్కడైతే మనం ఒక మంచి మాట భగవంతుడు పలానా భగవద్గీతలో పలానా భాగవతంలో ఈ మాట చెప్పారు అనగానే ఆ మాట మనం ఎక్కడోనండి ఎవరో మనం రోడ్డు మీద వెళ్తున్నాం, ఎవరో చిన్న మైక్ పెట్టారు, గుడిలో ఏదో ఒక ప్రవచనం జరుగుతుంది, ఆ ప్రవచనంలో చెప్పబడిన మాట మీ చెవిలో పడిందనుకోండి. ఆ మాట చేత మీరేం చేస్తారు అంటే మీలో ఉన్నటువంటి దుష్ట గుణాన్ని పోగొట్టుకునేంత స్థితి మీకు రావాలి. అలా రావాలి అంటే అలా తీర్థానికి వెళ్ళినప్పుడు అంత పవిత్రమైన భావన మీరు చేసిన కర్మల యొక్క దోషాలన్నింటినీ పోగొట్టుకుని చాలా చక్కగా మీరు రావాలి. అంటే మనం ఏం చేస్తున్నాం? సరదా కోసం తీర్థయాత్రలకి అంటే ఇప్పుడు ఎలా ఉన్నామో అలాగే మళ్ళీ తీర్థయాత్రలు ముగించుకొని కూడా వచ్చేటప్పుడు అంటే అక్కడ మనం ఏం చేస్తాం? గొప్ప గొప్ప హోటల్స్ ఎక్కడున్నాయి, మంచి భోజనం, ఇక్కడ నార్త్ ఇండియా వచ్చాము, ఇక్కడ చక్కటి భోజనం ఎక్కడ దొరుకుతుందని నాలుకకు సంబంధించినటువంటి దాని విషయంలో నిగ్రహం ఉండదు. మనం అంటే దేహ సంబంధమైనటువంటి ఇంద్రియాల విషయంలో నిగ్రహం అనేటటువంటి విషయాన్ని మరచిపోయి అక్కడికి వెళ్తే ఇంకా అంటే మన ఇంట్లో లేనటువంటి సౌకర్యాలన్నీ అక్కడికి వెళ్ళి అక్కడ అనుభవించి వస్తూ ఉంటే నీ కర్మలన్నీ ఎలా తొలగిపోతాయి? అంటే ఊరికే స్నానం చేస్తే ఈ కర్మలన్నీ పోతాయా అంటే ఇంద్రియ నిగ్రహము చేత నువ్వు తీర్థయాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఇంటికి వచ్చేంత వరకు నువ్వు పాటించేటటువంటి ఏదైతే వ్రతము ఉంటుందో నువ్వు నియమాలు నిన్న మనం చెప్పుకున్నాం.
ఏమన్నాం? శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి. ఒక వ్రతాన్ని పెట్టుకోవాలి. నేను ఈ తీర్థయాత్ర ప్రారంభించాను, ఈ యాత్ర పూర్తయ్యేంత వరకు కూడా నేను ఈ పదార్థం తినను, ఇలాంటి విషయాలు నేను మాట్లాడను అని చెప్పేసి పరమ పవిత్రంగా ఒక 10 రోజుల పాటు మనం మాట్లాడే మాటలో, మనం పలికేటటువంటి పలుకు అన్నీ కూడా భగవత్ సంబంధమైన విషయాలుగా ఉండి, ఒక 10 రోజుల పాటు భగవత్ సంబంధమైన విషయాలతో వెళ్ళి వచ్చినప్పుడు, తర్వాత నువ్వు ఏదైనా ఒక దుష్ట కర్మ చేద్దామని అనుకున్నా, అంటే నీ యొక్క స్వలాభం కోసం చేద్దామనుకున్నా, ఇది తప్పు కదా అని చెప్పేసి మీ అంతట మీరు విచారణ చేసి మీ తప్పును దిద్దుకోగలిగినంత గొప్పగా మీరు ఒక తీర్థయాత్ర చెయ్యాలే తప్ప, ఏదో వెళ్ళామంటే వెళ్ళాము, వచ్చామంటే వచ్చాము, మేము ఇన్ని యాత్రలు చేశామని చెప్పేసి చెప్పుకోవడానికి కానే కాదు. తీర్థయాత్రలు అంటే నియమనిష్టలతో కూడినటువంటి పరమ పవిత్రమైనటువంటి జీవనాన్ని ఆ 10 రోజులు గడపగలిగినటువంటి స్థితి మనకు వచ్చినప్పుడు మాత్రమే మనం ఏమవుతాము అంటే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కావలసినటువంటి జ్ఞాన సముపార్జన చెయ్యగలుగుతాము అని చెప్పేసి ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విషయం అన్నమాట. అంటే కేవలం స్నానం కాదు, కేవలం ఊరి యొక్క యాత్ర కాదు. అదేమవుతుంది? నియమ నిష్టలు ఒక 10 రోజుల పాటు మీరు పెట్టుకున్నటువంటి నియమాలకు మీరందరూ కూడా ఏం కావాలి? ఖచ్చితంగా లోబడి ఎవరైతే ప్రవర్తిస్తారో ఖచ్చితంగా వాళ్ళకు ఉద్ధతి ఉంటుందండి. తీర్థయాత్రల యందు ఎవరైతే నియమనిష్టలతో ఆ యాత్ర పూర్తి చేస్తారో, ఆ యాత్ర పూర్తి చేసిన వారు ఖచ్చితంగా భగవంతుడి జ్ఞానం తెలుసుకొని ఆ జ్ఞానమునందు ఏమవుతారు? పరమ పునీతులై తమలో ఉన్నటువంటి మాయను పోగొట్టుకుంటారు. కాబట్టి ఇక్కడ మనం అందరం ఏం చేయాలి? నిగ్రహం అనేటటువంటి దానిని సంపాదించుకోవలసి ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. అందుకే శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. 2 ఉపాయాలు చెప్పారు కృష్ణ పరమాత్మ. ఏమంటున్నారు? మీరు వ్రతములు లేకుండా చేసినటువంటి దాని వల్ల ప్రయోజనాలు ఉండవు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో నియమాలు ఉండాలి. నియమాలు లేనటువంటి జీవనం మిమ్మల్ని దుఃఖభ్రాంతుల్ని చేస్తుంది అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరు ఏం చేయాలి? నియమాలతో కూడిన జీవనం గడపాలి. తర్వాత మరి మీ నాలుకను, తర్వాత మీరు వినేటటువంటి విషయాలను, అంటే కనపడిన ప్రతి పదార్థము కూడా మనం ఏం చేస్తామంటే అనుభవించేటటువంటి ప్రయత్నం చేస్తాం కదా. అందుకే భగవంతుడు అంటున్నారు, వాటికి సంబంధించినటువంటి విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండండి. నియమాలు 2 ఏమన్నాడు? వ్రతాలు పెట్టుకోవాలి ఖచ్చితంగా. అంటే ఆత్మ ఉపదేశం పొందిన తర్వాత ప్రతిరోజు కూడా వ్రతానికి సంబంధించిన జీవనమే. ఇవాళ రుచిగా ఉందని ఒక ముద్ద ఎక్కువ తినడానికి వీల్లేదు, బాగాలేదని చెప్పేసి తినకుండా ఉండడానికి వీల్లేదు. కష్టంలోనూ సుఖంలోనూ ఎలా ఉండాలి? సమస్థితిలో ఉండగలిగిన విధంగా మన పరిస్థితిని దిద్దుకోవాలన్నమాట. అంటే ఆత్మ ఉపదేశంలో ఏంటి? నేను ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని తప్పకుండా జీవిస్తానని చేసేటటువంటి ప్రమాణం. అందుకే ఈ ప్రమాణం చేస్తున్నామంటే, ప్రమాణం చేసిన తర్వాత ఎవరైతే ప్రమాణాన్ని విడిచిపెడతారో అప్పటికప్పుడు తాత్కాలికంగా అది మీకు పెద్దగా నష్టం కలిగించకపోవచ్చు, కానీ దీర్ఘకాలికంగా మనకేమవుతుందంటే అది పెను ప్రమాదాన్ని తీసుకొస్తుంది. నీ తనువుని, నీ మనస్సుని, నీ ధనాన్ని ఈశ్వర సేవలో ఖర్చు పెడతానని చెప్పేసి నువ్వు గురుస్వరూపం, అంటే నీ లోపట సాక్షాత్తు వెలిగేటటువంటి పరమాత్మకు నువ్వు ప్రమాణం చేస్తున్నావండి. ఆ ప్రమాణం చేసిన తర్వాత నీ డబ్బు విక్రయంలో, నీ మనస్సు ధర్మ సంబంధమైన విషయాలలో కాకుండా అధర్మంతో కూడినటువంటి రాగద్వేషాలతో నువ్వు నలిగిపోయినప్పుడు మొదట నీకు అది సుఖాన్ని ఇవ్వవచ్చేమో, విషయేంద్రియ సంయోగాది ఎత్తదగ్రే అమృతోపమం. ధర్మం తప్పినప్పుడు మొదట ఆనందం రావచ్చేమో. ఇప్పుడు మనం తెల్లవారుజామున 4 గంటలకి నిద్ర లేవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఆ సమయంలో గనక ఓర్చుకొని నిద్ర లేచారనుకోండి, వచ్చేటటువంటి ఫలితాలు గొప్పగా ఉంటాయి. అలా కాకుండా అమ్మో తెల్లవారుజామున నిద్ర లేవడం కష్టమండి అని చెప్పేసి లేవలేదనుకోండి, అప్పటికప్పుడు ఎలా ఉంటుంది? సుఖంగా ఉంటుంది. 6 గంటల వరకు పడుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. 4 గంటలకు నిద్ర లేవాలంటే చాలా కష్టం అండి. ఎన్ని రకాలుగా మనసుకు మనం బోధ చేస్తే అది 4 గంటలకు నిద్ర లేవడానికి అంగీకరిస్తుంది. అంటే దానికి ఏది చెప్తే అంగీకరిస్తుంది? నువ్వు ఈ దేహ సంబంధమైన విషయాల కోసం ఆరాటపడుతున్నావు,
పిల్లవాడికి క్యారేజ్ కట్టాలంటే 3 గంటలకు లేసి 4 గంటలకి క్యారేజ్ కట్టడానికి సిద్ధమవుతావు. ఇది ఎంత ప్రయత్నం చేసినా ఈ భూమి మీద ఉన్న విషయాలు, దృశ్య సంబంధమైన విషయాలు ఒక రోజున ఏమవుతాయి? నశించిపోతాయి. మరి నశించిపోయేటటువంటి విషయాల కోసం నువ్వు తపన పడతావా? శాశ్వతమైనటువంటి అంటే నీకు నిరంతరం శక్తినిచ్చేటటువంటి వస్తువు ఏముంది ఈ శరీరంలో? శరీరం నుంచి వస్తుందా నీకు శక్తి? కాదు. లోపట ఆత్మ నుండి నీకు శక్తి అందుతుంది. ఆత్మ చైతన్యమాశ్రిత్య దేహేంద్రియ మనోదియ. ఆత్మ నుంచి మనం అందరం శక్తి తీసుకుంటున్నామండి. ఈ దేహం నడుస్తుందంటే ఆత్మశక్తి చేత, ఈ ఇంద్రియాలు పని చేస్తున్నాయంటే ఆత్మశక్తి చేత, మనసు పని చేస్తుందంటే ఆత్మశక్తి చేత. అంటే ఆత్మ నుండే ఈ ఇంద్రియాలు, మనసు, బుద్ధి శక్తి తీసుకుంటున్నాయి. కాబట్టి ఈ మనసుకు మనం ఏం బోధ చెయ్యాలి? నువ్వు ఎవరి సంపదను తీసుకుని అయితే ఈ దేహ సంబంధమైన కార్యాలు నిర్వహిస్తున్నావో నువ్వేం చేయాలి? ఎవరి నుంచి శక్తిని తీసుకుంటున్నారో వాళ్ళ గురించి నువ్వు ఆలోచించాలి తప్ప ఈ దేహ సంబంధమైన విషయాల గురించి నువ్వు ఆలోచించకూడదని మనం ఏం చేయాలి? మన బుద్ధికి జ్ఞానబోధ చేయాలి. ఇప్పుడు నీకు సంపదను ఎవరిచ్చారు? నీకు తల్లిదండ్రులు సంపదలు ఇచ్చారనుకోండి, ఆ తల్లిదండ్రులు ఇచ్చిన సంపదను నువ్వు అనుభవిస్తూ తల్లిదండ్రుల పేరు చెప్పకపోతే ఎంత దుర్మార్గమైనటువంటి చర్యయో, అదే విధంగా లోపటున్న ఆత్మ నుంచి శక్తిని తీసుకుంటూ ఆత్మకు సంబంధించిన విషయాలను మర్చిపోయటం మరి అది కూడా అంత పెద్ద తప్పిదమే అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? అందుకే తల్లిదండ్రుల్ని మనం మర్చిపోకూడదు అని చెప్తాం. తల్లిదండ్రుల్ని మర్చిపోకూడదంటే బాహ్య సంబంధమైన తల్లిదండ్రులే కాదండి, నీకు ఈ శరీరం నిలబడటానికి కావలసినటువంటి శక్తినిస్తున్నటువంటి ఆత్మస్వరూపమైనటువంటి పరబ్రహ్మమును మరిచిపోవడం కూడా అది చాలా పెను ప్రమాదము. ఇవాళ దేహ సంబంధమైనటువంటి తల్లిదండ్రుల్ని విస్మరిస్తున్నారు, భగవంతుణ్ణి కూడా విస్మరిస్తున్నారు. అంటే బాహ్యమునందు తల్లిదండ్రులైతే ఆంతరమునందు ఉన్నటువంటి పరబ్రహ్మము చేతనే ఈ శరీరం నడుస్తుంది. లోపడున్నటువంటి భగవంతుడి యొక్క శక్తి ఎంతకాలం అయితే మన శరీరంలో ప్రసరిస్తుందో అప్పటి వరకు మాత్రమే ఈ శరీరంతో నిలబడగలుగుతాం. ఎప్పుడైతే ఈ లోపడున్న ఈశ్వరుడు పక్కకు జరుగుతాడో అప్పుడు ఏమవుతుంది? మనమందరం శవాలుగా మారిపోతాం. కాబట్టి మనసుకి మనం ఏం చేయాలి? ఇంద్రియాలకు, దేహానికి ఏం చేయాలి? బోధ చేయాలి. ఆత్మ యొక్క శక్తి చేతనే నువ్వు నడుస్తున్నావని దేహానికి చెప్పాలి, ఇంద్రియాలకు బోధ చెయ్యాలి, మనసుకు బోధ చెయ్యాలి. అందుకే బుద్ధి యందు ఏం చేయాలి? భగవంతుడి యొక్క జ్ఞానాన్ని నింపినప్పుడు, బుద్ధి అనే పాత్రలో ఈశ్వర జ్ఞానం అనే అమృతాన్ని నింపినప్పుడు ఈ బుద్ధి ఏం చేస్తుంది? అందరికీ చెప్తుందన్నమాట. మనస్సుకి, తర్వాత ఇంద్రియాలకు, దేహానికి చెప్తుంది, మీరందరూ ఎవరి గురించి పనిచేయాలి, నన్ను విడిపించే ప్రయత్నంగా మీరందరూ పని చేయాలి అని చెప్పేసి మరి ఎవరు చెప్తున్నారు? ఈశ్వరుడి యొక్క శాసనమునందు ఉంది. అంటే ఈ లోపట ఉన్న జీవుడు, మనమందరం శక్తి తీసుకుంటున్నటువంటి ఎవరైతే ఆత్మస్వరూపంగా ఉన్న జీవుడు ఉన్నాడో ఆ జీవుడు ఏం చేస్తున్నాడు? బంధనంలో పడిపోయి ఉన్నాడు. బంధనంలో పడిపోయినటువంటి వాడిని మనం ఏం చేయాలి? మనం చేసేటటువంటి కర్మల చేత ఈ జీవుణ్ణి విడిపించాలి. అంటే మనమందరము కూడా ఏం కావాలి? బంధ విముక్తులం కావాలి అని చెప్పేసి మనం ఏం చేయాలి? జ్ఞానబోధ చెయ్యాలి. ఏ దేహము చేత అయితే భగవత్ సంబంధమైనటువంటి కార్యాలు చేస్తారో అలా భగవత్ కార్యాలు చేసినటువంటి ప్రతి ఒక్కరి యొక్క దేహము గొప్పగా గౌరవించబడుతుంది. ఇవాళ మనము పెద్దల యొక్క ఫోటోలన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం? పెద్దలు అంటే ఆత్మానుభూతిని పొందినటువంటి రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, మరి ఇలా ఎందరో పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటోలన్నీ పెట్టుకొని మనం ఎందుకు నమస్కారం చేస్తున్నామండి? వాళ్ళకి నమస్కారం చేయడానికి ఏంటి కారణము అనంటే, మనమందరం ఏం చేస్తున్నాం? వాళ్ళు తమని తాము తెలుసుకున్నారు కాబట్టి మరి వాళ్ళలాగా మనల్ని మనం ఏం చేయాలి? మలుచుకునే ప్రయత్నంలో వారి యొక్క ఆశీర్వాదం మన మీద ప్రసరించాలని వారికి నమస్కారం పెడుతున్నాం. అంటే ఎవరు ఏ దేహము చేత అయితే లోపట ఉన్న ఆత్మశక్తిని తెలుసుకునే ప్రయత్నంగా ఎవరి దేహం అయితే ప్రయత్నం చేసిందో ఆ దేహానికి ఏమవుతుంది? ఈ లోకంలో ఏమవుతుంది? ఈ కలియుగం ఉన్నంత వరకు ఏం చేస్తారు? ఇప్పుడు చూడండి, మనం ఏనాడో శ్రీరాముడు ఆచరించినటువంటి ధర్మానికి ఇప్పటికీ శ్రీరామచంద్రుని మనం ఏం చేస్తున్నాం? పూజిస్తున్నాం.
మరి ద్వాపర యుగంలో ఉన్నటువంటి ధర్మపరులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మరి ఆ ధర్మపరులైనటువంటి అర్జునుడు, పాండవుల యొక్క సంతతి ఎవరైతే ఉన్నారో, ఇప్పటికీ వాళ్ళందరినీ మనం తలుచుకుంటున్నాం. వాళ్ళలాగా గొప్పగా ఉండాలి అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. అంటే వాళ్ళ యొక్క నామరూపాలు ఈనాటికి కూడా ఏమవుతున్నాయి? కీర్తించబడుతున్నాయా లేదా? అంటే ఎవరి యొక్క దేహము, మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి ఇవన్నీ భగవత్ సంబంధమైనటువంటి క్రతువులు చేయడంలో ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరూ చిరస్థాయిగా పేరు ప్రఖ్యాతులతో జీవిస్తారు, శాశ్వతమైనటువంటి ముక్తిని పొందుతారు అని చెప్పి మనకు శాస్త్రాలు తెలియచేస్తూ ఉన్నాయి. అంటే మనమందరము కూడా ఏం చేయాలి? ఈ శరీరం అనే తొడుగులో నుంచి బయటపడేలోపు, అంటే ఈ జీవుడికి ఎంతకాలమైతే ఈ శరీరంలో ఉండడానికి పర్మిషన్ ఉందో ఆ పర్మిషన్ పూర్తయ్యేలోపు నిన్ను నువ్వు తెలుసుకోవాలి. అంటే సత్య ఆత్మను తెలుసుకునే ప్రయత్నంగా మనం చేసే పనులు ఎలా ఉండాలి? ఈశ్వరుడు చెప్పిన విధంగా శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితో. శాస్త్రమే ప్రామాణికం కాబట్టి మనం ఏదైతే కార్యం చేస్తున్నామో చేసేటటువంటి ప్రతి కార్యము కూడా భగవంతుడికి నచ్చేలాగా, యజ్ఞార్థాత్ అంటే భగవంతుడికి నచ్చేటటువంటి భగవత్ సంబంధమైన కర్మలు మనం చేయాలి. అంటే పరుల యొక్క శ్రేయస్సు, ఇతరులకు మన వంతుగా ఎంతో కొంత ఉపకారం కలిగేలాగా మన మాట తీరు, మన యొక్క మనస్సు, మన శరీరము ఎప్పుడూ కూడా 10 మంది యొక్క క్షేమం కోరుకునేలాగా మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం అని చెప్పేసి, అంటే ఇప్పుడు మనలో ఉన్న దుష్ట గుణాలను పోగొట్టుకునే ప్రయత్నంగా మనం ఏం చేయాలి? శాస్త్రమునందు చెప్పబడిన విషయాలన్నీ విచారణ చేయాలి. ఇక్కడ కృష్ణ పరమాత్మ మనకు అదే చెప్తున్నారు. విచారణ చెయ్యండి అందరూ కూడా. ఏం చేస్తారు? మీరు నాలుకతో ఈ పదార్థం తినాలి అంటారు. పూర్వజన్మ యొక్క సంస్కారం చేత మీ నాలుక కొన్ని పదార్థాలకు అలవాటు పడిందండి. అంటే పూర్వం మనం వేరే శరీరాన్ని పొందాం. ఆ శరీరంతో మనం అక్కడ ఏదైతే ఒక పదార్థం తిన్నామో దానికి సంబంధించి ఈ జన్మలో కూడా వాసన ఉంటుంది. ఇప్పుడు మనము 1 సంవత్సరం క్రితం వేరొక ఇంట్లో రెంటుకున్నాం అనుకోండి. ఈ సంవత్సరం వేరొక ఇంట్లోకి మారాము. ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు కొనుక్కున్న వస్తువులు ఈ ఇంటికి వచ్చినాక తర్వాత కూడా వాడతాం కదండి. ఆ ఇంటికి సంబంధించిన వస్తువులు అక్కడ విడిచిపెట్టి వచ్చే అలవాటు ఉంటుందా మనకి? అక్కడ నుంచి వచ్చేటప్పుడు అక్కడున్న సామాన్లన్నీ తెచ్చి ఇక్కడ కొత్త ఇంట్లోకి వచ్చాక ఎలా అయితే మనం ఇందులో భద్రపరుచుకుంటున్నామో, ఆ వస్తువులను వినియోగించుకుంటున్నామో, అదే విధంగా పూర్వజన్మలలో మనం ఏ శరీరాన్ని పొందామో ఆ శరీరానికి సంబంధించి అనుభవించిన విషయ సుఖాలన్నీ ఈ జన్మలో కూడా ఆచరించాలి, అనుభవించాలంటారు. కొంతమంది చూడండి, బ్రాహ్మణులుగా పుడతారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఈ శరీరము చేత వాళ్ళు ఏం చేస్తారు? మాంసాహారాన్ని తినే ప్రయత్నం చేస్తారు. కొంతమంది చూడండి, వేరే కులాలలో పుడతారు. వాళ్ళ ఇండ్లలో ప్రతిరోజు మాంసానికి సంబంధించినటువంటి భోజనం ఉంటుంది. కానీ వాళ్ళు ఆ భోజనం కాకుండా శాకాహారానికి సంబంధించిన భోజనం చేసే ప్రయత్నం చేస్తారు. మరి వాళ్ళు ఈ కులంలో పుట్టారు కదా, మరి వీళ్ళు తినాలి కదా. అంటే పూర్వజన్మ సంస్కారాలలో తిన్నది లేదు కాబట్టి మరి వాళ్ళు పుట్టిన కులాలలో ఉన్నటువంటి ఆహారాన్ని వాళ్ళు ఇష్టపడటం లేదు. మరి ఇక్కడ బ్రాహ్మణోత్తములుగా పుట్టినప్పటికీ మరి ఆయా పదార్థాలకి ఎందుకు ఆకర్షితులవుతున్నారంటే పూర్వజన్మలలో మనం ఏ శరీరాన్ని పొందినా అక్కడ మనకున్నటువంటి ఏ విషయాల పట్ల అయితే ఇష్టం ఉంటుందో ఆ ఇష్టము ఇక్కడ ఏ శరీరాన్ని పొందినా, అంటే ఇక్కడ మనం ఏ కులంలో పుట్టామో ఏం చేస్తున్నామనే విషయంలో అది గుర్తు పెట్టుకోకుండా మనసు ఏం చేస్తుంది? పూర్వజన్మల్లో మాంసాహారం తిన్నది లేదు కాబట్టి ఈ శరీరము తినే కుటుంబాలలో పుట్టినప్పటి నుంచే తినకుండా ఉన్న పిల్లలు ఎంతో మంది ఉంటారు. మరి ఒకవేళ ఆ పిల్లల్ని గనక ఇక్కడ ఈ తల్లిదండ్రులు కొద్దిగా వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ యొక్క ప్రభావం చేత ఆ పిల్లవాడికి ఆహారం పెట్టే ప్రయత్నం చేస్తే వాడు తిన్నాడు అనుకోండి, అంటే పూర్వజన్మలలో తినని అలవాటుని ఈ జన్మ ప్రయత్నంతో చేసుకోవడం. ఇప్పుడు బ్రాహ్మణుడుగా పుట్టి ఆ ఆహారం పట్ల, తినకూడని ఆహారం పట్ల గనక వాడు ఆకర్షితులవుతున్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని గమనించి, శాస్త్రం తెలిసినటువంటి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వీడికి పూర్వజన్మలలో ఇటువంటి ఆహారము, ఎవరో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పక్కింటికి వెళ్ళి వీళ్ళు పెట్టిన అన్నం తిన్నాడు అనుకోండి, వాళ్ళు చూస్తారు. చూసిన తర్వాత చెప్తారు ఆ పిల్లవాడికి తగు జాగ్రత్తల చేత మనం ఈ కులంలో పుట్టాం, మనది ఈ సాంప్రదాయం, మనం ఇలాంటి పదార్థాలు తినకూడదు, ఈ పదార్థం తినటం వల్ల ఇది నష్టం జరుగుతుందని
ఆ పిల్లవాడికి ఏం చేస్తారు, చిన్న పిల్లవాడి నుంచే ఎవరింట్లో ఏమీ తినకూడదు నాన్న, అలా తినటం వల్ల ప్రమాదం జరుగుతుంది అని చెప్పేసి ఆ పిల్లలకి ఏం చేస్తారు, ఎవరింట్లో ఏమీ తినకుండా ఉండేటటువంటి ఒక పద్ధతి నేర్పిస్తారు. ఇప్పుడు చూడండి, అంతకుముందు ఆ పక్కింటికి వచ్చి ఏదో ఒకటి తినేవాడు. ఇప్పుడు ఆ పిల్లవాడు ఇ- వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఏం చేశారు, ఉత్తమమైనటువంటి సంస్కారాలను ఆ పిల్లవాడికి నేర్పించడం వల్ల ఆ పిల్లవాడు ఎవరింట్లో ఏది తినే ప్రయత్నం చేయడు. ఇప్పుడు వాడి పూర్వజన్మ సంస్కారంలో మాంసాహారం ఉన్నా ఇక్కడ ఈ జన్మ ప్రయత్నం చేత ఆహారాన్ని విడిచిపెట్టాడా లేదా? స్కూలుకు వెళ్ళినా గుర్తుంటుంది, నాన్న మనది పలానా వంశం, ఈ వంశంలో ఇలా ఉంటారు నాన్న, ఈ వంశంలో ఉన్న వాళ్ళు ఏ విధమైనటువంటి చిన్న మలినమైన ఆహారం కూడా తినకూడదు, ఆయా ఆహారాలు మలినమైనవి, మలినమైన పదార్థాలు తింటే పాపం చుట్టుకుంటుందని ఆ పిల్లలకి ఏం చేస్తారంటే తల్లిదండ్రులు చక్కగా వాడికి అర్థమయ్యే రీతిలో బోధ చేస్తారు. వాడి క్లాస్లో ఎవరు తింటున్నా ఏం తింటున్నా ఎవడి ముఖం చూడడు, వాడేం తెచ్చుకుంటాడో అదే తింటాడు. పైగా ఎవరైనా స్నేహితులు చాక్లెట్లు అవి ఇవి ఇచ్చినా పక్కవాడికి పంచిపెట్టడమే తప్ప వాళ్ళు ఆ చాక్లెట్ ని తినే ప్రయత్నం కూడా చేయరు. నేను చూశానండి, నేను టీచింగ్ చేసేటప్పుడు కొంతమంది పిల్లలు అలాంటి సంస్కారాలు ఉంటే నేను ఆశ్చర్యపోయేదాన్ని. ఇలా కూడా పిల్లలు ఉంటారా అని చెప్పేసి మరి ఉంటారండి. తల్లిదండ్రులు నేర్పించినటువంటి సంస్కారాలు ఆ పిల్లల్ని ఎంత గొప్ప ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతారో, వాళ్ళకి శాస్త్రం చెప్పిన విధంగా, అంటే శాస్త్రం మీద నమ్మకం ఉండి తల్లిదండ్రులు పాటిస్తున్నప్పుడు ఆ పిల్లలు కూడా శాస్త్రం చెప్పినట్టుగా జీవిస్తూ వాళ్ళ పూర్వ జన్మకు సంబంధించిన ఏవైతే సంస్కారాలు చెడ్డవి ఉన్నాయో అవి పోగొట్టుకుంటారు. చూడండి, తినని వాడిని తినేలాగా చేస్తుంది, తినేవాడిని తినకుండా చేస్తుంది. అంటే ఈ జన్మ ప్రయత్నము చేత. అందుకే కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు, మీకు ఎటువంటి సంస్కారాలైనా ఉండనివ్వండి, మీరు ఏ కులంలోనైనా పుట్టనివ్వండి, నన్ను తెలుసుకోవడానికి కులం అవసరం లేదు, మతం అవసరం లేదు, స్త్రీ అవసరం లేదు, పురుషుడు అవసరం లేదు, ఎవరైనా పర్వాలేదు. ఏం చేయొచ్చు, ఖచ్చితంగా నన్ను తెలుసుకోగలిగినటువంటి అవకాశం మీరు ఇంద్రియాలను నిగ్రహించుకోవడం ద్వారా నేను మీకు ప్రసాదిస్తానంటున్నారు. ఎక్కడైనా భగవంతుడు కులం గురించి మాట్లాడుతున్నాడా, మతం గురించి మాట్లాడుతున్నాడా? కుల మత జాతి వర్ణ ఏ విచక్షణ లేకుండా అందరూ చేయాల్సింది ఏంటి, నేను శాస్త్రము చెప్పిన విధంగానే మీ యొక్క ఇంద్రియ నిగ్రహం ఉండాలి. అందుకే కృష్ణ పరమాత్మ 13వ అధ్యాయంలో చెప్తారండి, ఇంద్రియార్థేషు వైరాగ్యం, ఇంద్రియముల ద్వారా అనుభవించే అర్థములు అంటే ప్రయోజనాలండి. ఏం ప్రయోజనాలు? శబ్ద స్పర్శ రూప రస గంధములు అనేటటువంటి 5 రకాల విషయాలే కదండి. చెవి ద్వారా శబ్దములు వింటాం. ఎలాంటి శబ్దాలు వింటున్నారు? కళ్ళ ద్వారా విషయాలు చూస్తున్నారు. ఏ ఏ విషయాలను చూస్తున్నారు? మహాత్మా గాంధీ ఏమని చెప్పారు? చెడు చూడకండి, చెడు వినకండి, చెడు మాట్లాడకండి అని చెప్పారు. అంటే మనం మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి, ఇలా ప్రతి విషయంలో కూడా ఎలా ఉండాలి, భగవంతుని లోపట ఉన్న జీవుణ్ణి ఉద్ధరించేలాగా నేను మాట్లాడుతున్నానా, లేకపోతే ఎవరినైనా బాధ పెట్టేలాగా మాట్లాడుతున్నానా? నేను తీసుకునే ఆహారం నా కోపాన్ని కలిగిస్తుందా, నాకు సత్వగుణాన్ని ప్రసాదిస్తుందా, నా శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుందా? అందుకే ఆయన అన్నాడు, ఆయుస్సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాహ అంటాడు 17వ అధ్యాయంలో. కృష్ణ పరమాత్మ మనకి 8వ శ్లోకంలో చెప్తారు ఆహారం గురించి. మీ ఆయువుని ఎక్కువ రోజులు భూమి మీద జీవించాలంటే కోపం తక్కువగా ఉన్న వాళ్ళు ఎక్కువ రోజులు జీవిస్తారు. ఇంకా మితంగా తినేవాళ్ళు ఎక్కువ రోజులు జీవిస్తారు. ఎవరిని చూసి అసూయ పడనటువంటి వాడు ఎక్కువ రోజులు జీవిస్తాడు. ధర్మంగా జీవించేవాడు ఎక్కువ రోజులు గడుపుతాడు. ఎలా అంటే మనకు భగవంతుడు ఎక్కువ ఇవ్వడం అంటే పరమాత్మ. ఇప్పుడు నేను 100 సంవత్సరాలు తీసుకొని వచ్చారనుకోండి, ఇప్పుడు ఈ 100 సంవత్సరాలు నేను పూర్తిగా జీవించాలి అంటే చాలా మంది ఏం చేస్తున్నారు, అందరూ 100 సంవత్సరాలు తెచ్చుకుంటారు. ఒకడు 20కి వెళ్ళిపోతున్నాడు, ఒకడు 40కి వెళ్ళిపోతున్నారు, ఒకడు 60కి వెళ్ళిపోతున్నారు, కొంతమంది 100 ఉంటున్నారు. అంటే వాళ్ళు భగవంతుడు చెప్పినటువంటి నియమాలను పాటిస్తే ఖచ్చితంగా భూమి మీద జీవిస్తారు. ఇప్పుడు తినే ఆహారంలో గనక బాగా ఉప్పు కారం వేపుడు ఇలాంటి పదార్థాలు, బాగా మసాలాలతో కూడిన పదార్థాలు తింటున్నాం అనుకోండి, అవేమవుతుంది, మొదట కృష్ణ పరమాత్మ చెప్తారండి, ఏమంటారంటే కట్వాంల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన, అంటే బాగా చేదుగా ఉన్నవి, పుల్లగా ఉన్నవి, తర్వాత ఉప్పు ఎక్కువగా, కారం ఎక్కువగా, బాగా వేడిగా, బాగా చల్లగా, బాగా వేపుళ్ళు కలిగినవి, ఇట్లాంటి పదార్థాలు తింటున్నప్పుడు ఎలా ఉంటుందో చెప్తాడనమాట. ఆహార రాజస శ్రేష్ట, అంటే ఏమంటారంటే
రజోగుణం ఉన్న వారికి ఈ పదార్థాలు బాగా నచ్చుతాయి. ఇప్పుడు మామిడికాయ పచ్చళ్ళండి చాలా నచ్చుతాయి. తర్వాత ఉప్పు, కారాలు, పులుపుతో కూడిన పదార్థాలు బాగా నచ్చుతాయి. వేడి వేడిగా ఉండేటటువంటి బిర్యానీ లాంటి పదార్థాలు నచ్చుతాయి. చల్లగా ఉండేటటువంటి శీతల పానీయాలు నచ్చుతాయి. ఇవన్నీ ఏమవుతాయి? శరీరానికి హాని చేస్తాయి. మన శరీరంలో ఉన్నటువంటి ఈశ్వరుడు ఎప్పుడూ బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాడు. ఆయన శుద్ధ సత్వగుణంలో ఉంటాడు. అలా శుద్ధ సత్వగుణంలో ఉన్నప్పుడు ఇప్పుడు స్ప్రైట్ బాటిల్‌లో కొంచెం పంచదార వేసామనుకోండి, చాలా పంచదారో, ఉప్పో గుర్తులేదండి. వేస్తే బాగా పొంగుతుందండి. అది అలా పొంగేటటువంటి లక్షణం ఉందా లేదా దానికి? అంటే అదే విధంగా మన శరీరం లోపటున్న ఈశ్వరుడు నేనే ఉన్నానన్నాడు కదండి. నిన్న కూడా మనం చెప్పుకున్నాం మాండుక్యోపనిషత్తులో వైశ్వానరుడుగా ఈశ్వరుడే ఈ దేహ సంబంధమైన క్రతువులన్నీ చేస్తున్నారన్నప్పుడు ఆ వైశ్వానరుడి మీద మనం అనవసరంగా ఇలాంటి పదార్థాలను మనం పెడుతున్నామనుకోండి, ఏమవుతుంది? ఈ శరీరానికి సంబంధించినటువంటి వ్యవస్థ దెబ్బతింటుంది. అంటే ఈశ్వరుడు ఉండడానికి కావలసినటువంటి సమయం దాటుతుందనమాట. రోజు ఇప్పుడు ఇనప వస్తువుని తీసుకెళ్లి తడి తగిలేటటువంటి ప్రదేశంలో పెట్టాం. రోజు కొంచెం తుప్పు పడుతుందండి. ఇలా తుప్పు పట్టి ఒక రోజుకి ఏమవుతుంది? పూర్తిగా పాడైపోతుంది. అదే ఇనప వస్తువుని గనక కొంచెం నూనె వేసి తడి లేనటువంటి ప్రదేశంలో పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? చక్కగా అది ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మన్నికతో ఉంటుంది. అదే విధంగా శరీరానికి హాని చేసేటటువంటి విషయాలన్నింటినీ మనం ఆహార రూపంలో అందించామనుకోండి, అప్పుడు అది ఏమవుతుంది? ఈ శరీరం ఎక్కువ రోజులు జీవించడానికి కావలసిన ఆనుకూల్యత లేకుండా అనారోగ్యాలను కలిగించేటటువంటి అంటే శరీరానికి సంబంధించి అనారోగ్యం కలుగుతుంది. రకరకాలైనటువంటి రుగ్మతలు ఈ శరీరం మధ్యలోనే వెళ్ళిపోవడానికి కావలసిన స్థితి వస్తుంది. కాబట్టి ఈశ్వరుడు ఏమంటున్నారు? నేను చెప్పిన విధంగా మీరు శాస్త్రము అంగీకరించిన విధంగా మీరు పదార్థాలను తినటంలో ఇంద్రియార్థేషు వైరాగ్యంతో ఉండండి. నాలుకకు నచ్చింది, నలుగురు తింటున్నారు, ఈ పదార్థం తింటే నలుగురిలో మేము గొప్ప అని చెప్పేసి మీరు అది తిన్నారనుకోండి, ఏమవుతుంది అనంటే మనందరినీ కూడా అదేం చేస్తుందంటే భగవంతుడికి దూరం చేస్తుంది. ఇప్పుడు భగవంతుడు చెప్పిన నియమాలను వదిలిపెట్టి బాగా కారంగా, ఉప్పుగా, పుల్లగా ఉన్నవి, వేడిగా ఉన్నవి తిన్నామనుకోండి, ఏమవుతుందంటే అది నీకు కోపాన్ని కలిగించేటటువంటి స్థితి కలుగుతుంది. అక్కడ నువ్వు తిన్న పదార్థాలతో ఏమవుతుంది? ఎవరైనా నిన్ను ఒక మాట అంటే నీకు బాగా కోపం వస్తుంది. ఆ కోపంలో నువ్వేం మాట్లాడుతున్నావో తెలియక నీవు ఏదో ఒకటి మాట్లాడేశావనుకోండి, ఆ మాటల చేత బాధపడిన వాడు జీవితాంతం సున్నిత మనస్కుడు అనుకోండి. ఇప్పుడు మన కర్మ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, మనం తిట్టినటువంటి వాడు సున్నిత మనస్కుడు. ఆ సున్నిత మనస్కుడైనటువంటి వాడు మన మాట గుర్తొచ్చినప్పుడల్లా ఏడుస్తుంటాడు. ఎంతకాలం వాడు చచ్చిపోయేంత వరకు ఏడ్చాడనుకోండి. ఇప్పుడు మనం అన్నది ఒక్కరోజు ఏదో ఆవేశంలో నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేక అన్న మాట, వాడు జీవితాంతం నీ మాట గుర్తుకు రాగానే కళ్ళమన్నీళ్లు గారుస్తాడు. వీడు కార్చిన ప్రతి కన్నీటికి కూడా భగవంతుడు నీ దగ్గర నుంచి ఫైన్ వసూలు చేస్తాడు. అదే మర్చిపోయేటటువంటి తత్వం ఉన్నవాడు అనుకోండి, వాడేదో అన్నాడులే అని చెప్పేసి వదిలేసాడు అనుకోండి, మన అదృష్టమే. కానీ మరి పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని చెప్పేసి ఎవరు సున్నిత మనస్కులో, ఎవరు వెంటనే విడిచిపెట్టేటటువంటి మనస్తత్వం ఉంటుందో ఎవరికి తెలుసండి? ఎవరికి తెలియదు. కాబట్టి ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రమాదం జరుగుతుంది. అందుకే భగవంతుడు ఏమన్నా మరి కోపాన్ని కంట్రోల్ చేసుకోగలిగిన ఫుడ్ తీసుకుంటే నీకు ఈ ప్రమాదం ఉండదు కదా. నువ్వు ఎన్ని శరీరాలు పొందినా నీకు భగవంతుణ్ణి తెలుసుకోగలిగిన యోగ్యత ఎందుకు పోతుందంటే నువ్వు పలానా రోజున పలానా వాడిని ఒక మాట అన్నావు అంతే. ఆ మాట ఇప్పుడు మనం చూసాం కదండి. అంబ జీవితం ఏంటండి? ఆయనకి ఏమాత్రం ప్రయోజనం లేదు. ఆయన తమ్ముడైనటువంటి విచిత్ర వీరుడికి పెళ్లి చేయడం కోసం అని చెప్పేసి ఆయన స్వయంవరానికి వెళ్ళాడు. అంబిక, అంబాలిక స్వయంవరానికి వెళ్ళాడు. ఆ స్వయంవరంలో అంబిక, అంబాలికతో పాటు అమ్మను కూడా తెచ్చాడు. ఈ అంబ ఎవరినైనా ప్రేమించిందని ఈ భీష్మాచార్యుల వారు కలగన్నారా? కలగనలేదు. పైగా ఆయన ఒప్పుకున్నాడు, నేను పలానా వ్యక్తిని ప్రేమించానండి అంటే, వెళ్ళమ్మా నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఆయన చక్కగా రథం ఇచ్చి పంపించాడు. ప్రేమించిన వాడు కాదన్నాడు. కాదన్నందుకు ఈమెం చేసింది? వాడు కాదన్నాడు అన్నప్పుడు ప్రేమించిన వాడి మీద కోపం పెంచుకోవాలి. కన్నతండ్రి తనను అడగకుండా స్వయంవరం ఏర్పాటు చేశారని కన్నతండ్రి మీద కోపం రావాలి. కానీ ఈమెకి ఎవరి మీద కోపం వచ్చింది? భీష్మాచార్యుల వారి మీద కోపం వచ్చింది. భీష్మాచార్యుల వారిని పెళ్లి చేసుకోమంటుంది. నేను ఎలా చేసుకుంటానమ్మా, నేను తెచ్చింది కూడా నా తమ్ముడు విచిత్ర వీరుడు. మరి విచిత్ర వీరుని పెళ్లి చేసుకోమనండి అంటే వేరొకడికి మనసిచ్చిన దాన్ని నేను పెళ్లి చేసుకోనంటాడు.
ఇప్పుడు ఈమె పరిస్థితి ఏంటి? నన్ను తీసుకొచ్చింది నువ్వే కాబట్టి అని చెప్పేసి ఈమె కోపం పొందుతుందండి. అంటే చూడండి, ఇప్పుడు ఈమె తన జీవితంలో తండ్రి చేసిన తప్పు, మరి తనను అడగకుండా స్వయంవరం ఏర్పాటు చేస్తే తండ్రి మీద కోప్పడలేదు. ప్రేమించిన వాడి దగ్గరికి ఎలాగో ఒకలాగా వెళ్లితే అతను వద్దన్నాడు. ఇప్పుడు కోపం ఎవరి మీద? అనవసరంగా భీష్మాచార్యుల వారి మీద కోపం పెంచుకొని తాను ఎంత ఘోరమైన తపస్సు చేస్తుంది, శరీరాలను అంత దహనం చేసుకుని శరీర త్యాగం చేస్తుంది, ఎన్ని విషయాలు చేసిందో చూడండి. అంటే ఒకనాటి కోపము ఏమవుతుంది? ఇవన్నీ ఎన్ని శరీరాలను పొందినా ఆ వ్యక్తి మీద పగ తీరేంత వరకు కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకరు తిట్టారు, అతడు ఈ శరీరం విడిచిపెట్టేటప్పుడు ఏడుస్తూనే ఉన్నాడు. వచ్చే జన్మలో కూడా భగవంతుడు ఏం చేస్తాడు? అతడి యొక్క బాధకి ఏం చేస్తాడంటే వాడి చేత నువ్వు బాధపడేలాగా ఏం చేస్తారు? ఏదో ఒక రూపంలో వాడొక తేలై పుట్టాడనుకోండి. ఆ తేలై పుడితే నిన్ను ఒక రోజు తేలు కరిస్తే నువ్వు కూడా చాలా దుఃఖాన్ని పొందినప్పుడు ఆ తేలు ఆనందపడుతుందట. అలా కుట్టడం ద్వారా భగవంతుడు పర్మిషన్ ఇస్తారు. అవునండి, ఏదైనా శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని చెప్పి ప్రతిదీ జీవితంలో మనకొకటి జరిగిందంటే మనము చేసిన పొరపాట్లే మన జీవితానికి ఏమవుతున్నాయంటే మరి ఇవాళ మనం అనుభవించే కష్టాలు సుఖాలు. తెలుసో తెలియకో ఎవరికైనా సహాయం చేశాం, వాళ్ళు జీవితాంతం మనల్ని గుర్తు పెట్టుకున్నారబ్బా పలానా వాళ్ళు నాకు ఇంత చేశారు అని. అలా చేశారు అన్నప్పుడు ఏమవుతుంది? మీరు చేసిన మంచి అవతల వాళ్ళకి ఏమవుతుంది? ఎప్పుడు నిన్ను తలుచుకొని సంతోషపడ్డారు, నీ కుటుంబం బాగుపడాలన్నారు, అది కూడా ఏమవుతుంది? నీకెంతో గొప్పదైన స్థితిని ఇస్తుంది. అంటే తెలియక తెలిసి చేసినటువంటి ఏవైతే పొరపాట్లు ఉంటాయో ఆ పొరపాట్లన్నీ ఎలా దిద్దుకోవచ్చు? నువ్వు ఇంద్రియాలను నిగ్రహించుకోవడం ద్వారా దిద్దుకోవచ్చు. నువ్వు తీసుకునే ఆహారము, నువ్వు వినేటటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఎలా ఉండాలి? భగవంతుడు ఏది అంగీకరిస్తున్నారో అంగీకరించే విషయాలు ఏమై ఉంటాయో వాటిని మాత్రమే నువ్వు తీసుకోగలిగినటువంటి విధంగా నీ ఇంద్రియాలకు ట్రైనింగ్ ఇవ్వు. అందుకే పరమాత్మ ఏమంటున్నారు ఇక్కడ? ప్రతి ఒక్కరూ శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. అంటే నీ ఇంద్రియాలన్నింటినీ కూడా నువ్వు నిగ్రహించవలసి ఉంటుంది. ఇంద్రియముల చేత మీరు అనుభవించే సుఖాలు ఇప్పటికిప్పుడు సుఖాన్ని కలిగిస్తే మీరు ఒక నిమిషం ఆగండి, నాకు ఇంత మంచి భోజనం దొరుకుతుంది ఏంటి అని చెప్పి కాసేపు ఆలోచించి ఇందులో ఎంతవరకు ధర్మం ఉందని చెప్పి వివేకంతో కూడిన వైరాగ్యం చేత విచారణ చేసి ఇది నేను అనుభవించవచ్చా, ఎంత మేరకు అనుభవించవచ్చు అని చెప్పి మీరు ఒకసారి ఆలోచించి అవకాశం ఉంటేనే దాన్ని స్వీకరించండి. కానీ అవకాశం లేనప్పుడు దాన్ని వినియోగించుకోవడం వల్ల మీకు నష్టమే జరుగుతుంది. నష్టం జరగకుండా ఉండాలంటే జాగ్రత్త పడాల్సిందే. పరమాత్మ ఏమంటున్నారు? విచారణ లేకుండా దొరికింది కదా అని తిన్నారనుకోండి, మీకు ప్రమాదం ఉంటుంది. మరి కృష్ణ పరమాత్మ యదృచ్ఛాలాభ సంతుష్ట అన్నారు. మీరు ప్రయత్నం చేయకుండా దొరికిన దాన్ని తినొచ్చు అన్నారు కదండి, అనుభవించొచ్చు అన్నారు కదా. అంటే వివేకంతో కూడిన వైరాగ్యం లేకుండా మీరు అనుభవించారనుకోండి ప్రమాదం పడతారు. అందుకే ఒక మాట చుట్టూ ఎన్ని విషయాలు ఉంటాయో చూడాలి. ఇప్పుడు పలానా చోట బంగారం దొరుకుతుంది అన్నారండి, బంగారం దొరుకుతుంది, ఎవరికి ఎంత దొరికితే అంత వాళ్ళది అన్నారు. మరి ఇప్పుడు బంగారం తవ్వడానికి వెళ్ళాలి అనంటే ఏ ఏ వస్తువులు కావాలి, అక్కడ ఏ ఏ ప్రమాదాలు ఉంటాయి, ఇవన్నీ తెలుసుకోకుండా అక్కడ బంగారం తవ్వితే ఎవరికి దొరికితే వాళ్ళకి తీసుకోవచ్చు అంటే నీకు ఆ ఒక్క మాటే గుర్తుంటుందా? ఆ వస్తువుని తెచ్చుకోవడానికి నీకు జాగ్రత్తలు కావాలి కదండి. తెచ్చుకోవడానికి కావలసిన వస్తువులు కావాలి, దానికి సంబంధించినటువంటి తగు జాగ్రత్తలు ఉండాలి, మరి ఆ జాగ్రత్తలు చెప్పే పెద్దవాళ్ళు ఉండాలి. ఇన్ని సమాహారం అయితే కదా నీ బంగారం నీ చేతికి వచ్చేది. కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పారంటే నువ్వు ప్రయత్నం చెయ్యకుండా ఏదైతే దొరికిందో దొరికిన దానితో తృప్తిగా ఉండు. అంటే ఇవాళ నాకు పంచభక్ష పరమాన్నాలు దొరికాయని కావాల్సినంత తినేస్తావా? అక్కడ పరమాత్మ నియమాలు చెప్పారు. ఆ తినేటటువంటి వాటిలో భగవంతుడు చెప్పిన శుద్ధ సాత్వికమైనటువంటి విషయాలు అందులో ఉన్నాయా లేదా? ఉన్న వాటిని మాత్రమే, భగవంతుడు అంగీకరించిన విషయాలను నువ్వేం చేయాలి? పంచభక్ష పరమాన్నాలలో కొన్ని నీ శరీరానికి పడనివి విడిచిపెట్టాలి. భగవంతుడు ఎంత మేరకు తినమన్నాడో అంత మేరకు తినాలి. ఏవైతే వద్దు అన్నాడో వద్దన్న అక్కడ పంచపక్ష పరమాణాలలో వీడు పచ్చడి కూడా పెడతారు కదండి. ఈ రోజులలో చక్కగా పచ్చడి పెడతారు, చక్కగా బాగా పుల్లటివి, మరి ఎన్నో రకాలైనటువంటి ఘాటువైన పదార్థాలు పెడతారు. ఆయా పదార్థాలన్నీ నేను తినొచ్చు అని చెప్పేసి తినడానికి వీల్లేదు. నీ శరీరము, శరీరంలో ఉన్నటువంటి పరమాత్మ చెప్పినటువంటి నియమాలు, అన్ని నియమాలు పాటిస్తూ జాగ్రత్తగా
అంటే నువ్వు ఆహారాన్ని తింటున్నప్పుడు భగవంతుడు గుర్తు రావాలి. భగవంతుడు చెప్పిన నియమాలు గుర్తొచ్చి అతి జాగ్రత్తగా నువ్వు ఆ భోజనాన్ని స్వీకరించినప్పుడు అప్పుడు కదా భగవంతుడు నీకేం చేస్తాడు, నీ మీదున్న మాయను పోగొట్టాడు. అందుకే ఆయన ఏమంటాడు, మీరు ఇంద్రియాలతో విషయ సుఖాలు అనుభవించేటప్పుడు ఖచ్చితంగా విచారణ చెయ్యమంటున్నాడు. ఇప్పుడు ఈ పదార్థం అడుగుతుంది, ఎందుకు మామిడికాయ పచ్చడి బాగుంటుందిగా తినరాదు అంటుందండి మనసు. ఎందుకు తినకూడదో మనం ఏం చేయాలి, అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అంటే వైరాగ్యంతో కూడిన అభ్యాసం చెయ్యాలి. ఎందుకు, ఈ పదార్థం తినడం వల్ల భగవంతుడు ఏమేమి ఉంటాయన్నారు పచ్చళ్ళలో, ఉప్పు కారం నూనె ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి రజోగుణాన్ని ప్రేరేపిస్తాయి కాబట్టి రజోగుణంతో కూడిన ఈ ఆహారం తినకూడదు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, విచారణ చేస్తున్నాం. అంటే విచారణ చేసి, ఇప్పుడు పిల్లవాడు ఐస్ క్రీమ్ కావాలంటున్నాడు, వాడికి ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుందండి. ఇప్పుడు ఆ పిల్లవాడికి మనం ఏం చేయాలి, ఈ ఐస్ క్రీమ్ తినటం వల్ల ఈ ప్రమాదం వస్తుంది అని వాడికి ఏం చేయాలి, విచారణ. వాడు అప్పటికి వినలేదు, లేదు లేదు నువ్వేదో చెప్తావు కానీ నాకు ఐస్ క్రీమ్ ఇవ్వట్లేదు అని వాడు ఏడుస్తున్నాడు అనుకోండి, ఒకరోజు ఏం చేస్తారు, ఐస్ క్రీమ్ తినిపిస్తారు. కొంత కష్టం ఓర్చుకోవాలి. ఇప్పుడు ఆ పిల్లవాడు ఐస్ క్రీమ్ తిన్న తర్వాత వెంటనే ఏం చేస్తుంది, జలుబు చేస్తుంది. ఆ జలుబు చేసిన తర్వాత వాడు చాలా బాధపడతాడు. హాస్పిటల్కి తీసుకెళ్లి ఇంజెక్షన్లు చేయించినప్పుడు, అంటే కొన్ని సందర్భాలలోనేమో పిల్లవాళ్ళు ఏం చేస్తారు, ఆ సమయంలో వాడికి ఉన్నటువంటి ఆ ఉద్వేగం, ఆ దాని మీద ఉన్న కోరిక ఏమవుతుంది, ఒకసారి వద్దు నాన్న ఐస్ క్రీమ్ వద్దు, చాక్లెట్ తీసుకో, లేకపోతే వేరే స్వీట్ తీసుకో అంటే తీసుకుంటాడు. ఇంకొకసారి మొండి పట్టు పడతాడు. అప్పుడు మనం సమయానికి అనుకూలంగా మనం ఏం చేయాలి, ప్రత్యాహారాన్ని అందిస్తుండాలి. అంటే ఇప్పుడు వాడు ఇది వద్దన్నాడు, ఇది వద్దు అనగానే ఇది కావాలి అంటున్నప్పుడు ఇంకొకటి దానికి బదులుగా ఆల్టర్నేట్ వస్తువు ఇచ్చే ప్రయత్నం చేయాలి. అలా ఇప్పుడు మనము అన్నం తినేటప్పుడు టీవీ చూసే అలవాటు ఉందండి. ఇప్పుడు ఈ అలవాటుని మనం పోగొట్టుకోలేకపోతున్నాం. అన్నం తినాలంటే ఏదో ఒకటి టీవీ ఎదురుగా కూర్చొని తినాలి. చూడాలి, చూస్తూ తినాలి. అప్పుడు మనం ఏం చేయాలి, ఆ టీవీలో ఉన్న ఆప్షన్స్‌ని వెతకాలి. దైవ సంబంధమైనటువంటి ఏదో ఒక 2 మంచి మాటలు, దేవాలయ దర్శనమో, లేకపోతే భగవత్ సంబంధమైనటువంటి ఏదైనా ప్రవచనమో, ఒక కీర్తనో ఏదో వచ్చేటటువంటి ఛానల్ పెట్టి ఇప్పుడు ఏం చేయాలి, దానికి ఎదురుగా కూర్చొని మనం ఆ భోజనం చేస్తున్నప్పుడు దైవ సంబంధమైన ఆలోచనతో తింటాం. చూడండి, ఇవాళ ప్రత్యాహారం అంటే నువ్వు ఆల్టర్నేట్ ఎంచుకోవాలి. ఏదో ఒకటి కదా అని చెప్పేసి పెట్టుకొని నువ్వు అది తింటున్నావు అనుకోండి, అక్కడ ఏం మాట్లాడుతున్నారో, అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన ఏంటో నువ్వు తినే ఆహారంలో కూడా ఏమవుతుంది, ఆ ఆలోచనకు సంబంధించిన విధానం. ఇప్పుడు మనకొకటి క్రైమ్ సీన్ జరుగుతుంది, దాన్ని చూస్తూ మీరు భోజనం చేశారు. ఇప్పుడు మీ మైండ్‌లో ఏమవుతుంది, మీరు తిన్న ఆహారానికి అట్లాంటి పరుషత్వం పట్టుకుంటుంది. అందుకనే మనం ఏం చేయాలి, జాగ్రత్తగా ఈశ్వరుడు సూచనలు చేసిన మేరకు విచారణ చేస్తూ విషయాలను అనుభవించాలి. ఏదో ఒక్క మాట పట్టుకొని ఇంకిదేనా ఫైనల్ అంటే కాదు. ఒక్కొక్క విషయానికి సంబంధించి ఎలా అయితే తగు జాగ్రత్తలతో, అంటే ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలంటారండి. ఏదో కాసేపు జాగ్రత్తగా ఉంటానండి అంటే కుదరదు. అందుకే ఆయన ఏమన్నాడు, యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః అంటారు. అంటే ఏంటి, నువ్వు ప్రతి క్షణము జాగరూకతతో ఉండాలే తప్ప నేను ఈ కాసేపు జాగ్రత్తగా ఉంటానండి తర్వాత నాకు కుదరదంటే ఏ క్షణంలోనైనా నీ ఆయువుని తీసేసేటటువంటి పెను ప్రమాదం సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి క్షణము కూడా భగవత్ సంబంధమైన ఆలోచన, భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని గుర్తుపెట్టుకొని విచారణతో నువ్వేం చేయాలి, ఆ దేహ సంబంధమైనటువంటి విషయాలను అనుభవించినప్పుడు మాత్రమే నువ్వు భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కావలసిన మార్గము సుగమం అవుతుంది అని చెప్పి మనకు కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. మొదటి నియమం, వ్రతాలను నియమాలను పెట్టుకోండి. తర్వాత ఏది అనుభవిస్తున్నా విచారణ లేకుండా అనుభవించకండి. విచారణ చేసి భగవంతుడు ఇది అంగీకరిస్తారంటేనే ఆ మాట మాట్లాడండి. భగవంతుడు పర్మిషన్ ఇస్తాడంటేనే ఈ మాట వినండి. మీరు చూసే విషయాలు, వినేవి, తినేవి, తాగేవి, తర్వాత మీరు అనుభవించే స్పర్శకు సంబంధించిన ఏదైనా సరే విచారణ లేకుండా అనుభవించబడినటువంటి విషయాలు మిమ్మల్ని ప్రమాదంలోకి తీసుకెళ్తాయని. అందుకే ఆయన ఏమన్నాడు, నిగ్రహము ఉండాలి, ఇంద్రియముల యందు నిగ్రహం ఉండాలి, శబ్దాది విషయముల యందు విచారణ ఉండాలి అని చెప్పేసి మనందరికీ కూడా కృష్ణ పరమాత్మ జ్ఞానబోధ చేస్తున్నారు. రేపు ఇంకా మళ్ళీ ఇంద్రియాల గురించి, ప్రాణ అంటే దేహ సంబంధమైనటువంటి ఇంద్రియాలు నిగ్రహించాలి, తర్వాత ప్రాణానికి సంబంధించినటువంటి నిగ్రహం కూడా ఉండాలి అని ప్రాణాయామం గురించి కూడా కృష్ణ పరమాత్మ చెప్తారు. రేపు శమము అని చెప్తారు. మనకి వశిష్ఠుడు ఏమని చెప్పారు,
నలుగురు ద్వారపాలకులు ఉంటారు. ఆ నలుగురు ద్వారపాలకులలో మొదటివాడు శమము, రెండవది విచారణ, మూడవది ఏం చెప్పారు? సంతోషము, నాలుగవది సత్పురుషుల యొక్క సాంగత్యము. ఈ నాలుగింటిలో మొట్టమొదట ఉన్నటువంటి ద్వారపాలకుడు ఎవరు అంటే శమము. రేపు మనసు యొక్క నిగ్రహానికి ఏమేమి విషయాలు మనసును నిగ్రహించాలంటే ముందుగా మనం వేటిని కంట్రోల్ చేయాలి? నా మనసు నా మాట వినట్లేదండి. ధ్యానంలో నేను భగవంతుడిని దర్శనం చేద్దామంటే మనసు అనేక విషయాలను దర్శనం చేయిస్తుందంటే, మరి మనస్సు అలా సైలెంట్ గా కూర్చోవాలంటే మనస్సు కింద ఉన్నటువంటి అంటే మనసు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఏదైతే ఇంద్రియాలు ఉన్నాయో ఆ ఇంద్రియాలు కంట్రోల్లో ఉండాలి. మరి మనసు ప్రాణంతో కలిసి ఉంటుంది కాబట్టి ఆ ప్రాణం యొక్క శక్తిని కూడా మనం ఏం చేయాలి? కంట్రోల్ పెట్టేటటువంటి ప్రయత్నం చేయాలి.